కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. శత్రువు దేవీపుత్రుడు దేవి మనసంతా నువ్వే వర్షం ఒక్కడు నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను చెప్తా పోతే కొన్ని పదుల మంది స్టార్స్ని అందించిన చేతులు. మిగతా విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారో ఆ సోల్ పాయింట్, దాని ప్రాబ్లం ఏంటి అనేది నేను చెప్పను. ఓకే చెప్పొద్దు. టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఓపెన్గా అడుగుతున్నాను, దేవికి ఈ సినిమా టూ అనుకోవచ్చా? దానికి దీనికి సంబంధం లేదు. చిరంజీవి గారి ఒక సినిమాని చూసి అదే సినిమా కథని జస్ట్ క్యారెక్టర్స్ మార్చి వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్కి ఆ సినిమా కథ తెలియదు. విలన్ని చంపిన తర్వాత వెంకటేష్ గారు ఎస్ నేను గెలిచాను, ఇది నా విక్టరీ, ఇది నా తీర్పు అని చెప్పి ఇట్లా చేసి అరుస్తూ ఉంటారు. అదే షాట్ని తీసుకొచ్చి మీరు టైటిల్ కార్డుకు వాడారు. చూద్దామని ఎడిటింగ్ లేచి చూపిస్తానని చెప్పేస్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక్కడో సినిమాకి సంబంధించినంత వరకు గుణశేఖర్ గారు కథ రెడీ చేసుకున్నారు, మహేష్ బాబు గారు హీరోని ఫిక్స్. ఆ సినిమాని తీసే దమ్మున్న నేను కూడా మళ్ళీ వాడుతున్నాను. మా మహేష్ చాలా ముక్తసరిగా మాట్లాడతాడు. బాగున్నారా, టిఫిన్ తిన్నారా, మంచి ఈ సీన్ ఉండదు అతను. టఫ్ ఫిల్మ్ అయినా కూడా ఒక్కడు చాలా సరదాగా జరిగింది. ఎందువల్ల దేవిపుత్రుడు ఫ్లాప్ అయింది అనుకుంటున్నారు? నాకు నచ్చలేదు. రీజన్ ఏంటంటే మీకు అర్థమైందా? ఇప్పుడు దాకా అర్థం కాదు. ఆ రోజు మీరు వర్షం నేను మళ్ళీ తీస్తున్నాను అనగానే ప్రభాస్ గారి ఫాదర్ రియాక్షన్ ఒకసారి చెప్పండి. షాపును పెట్టుకున్నప్పుడు ఒక్క మాట ఒక్కన తనకు తెలుసో తెలియక అనేసాడు, ఇది రైట్ అన్న బావా అని అడిగాడు. నేను మళ్ళీ వస్తానులే అని చెప్పేసి కారుకి వెళ్ళిపోయాను. నేను ఎప్పుడు ఆ ఫీలింగ్ ఇవ్వలే తనకి. ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా ఫ్రాంక్గా చెప్పాలి. మీరు ఆటా సినిమా షూటింగ్ నిజంగా అంత సజావుగా సాగిందా? ఆటా సినిమా విషయంలో నేనేం చెప్పాను అంటే, ఆట సినిమా ఇల్లు పెడితే ఆ అమ్మాయి అసలు అలిగింది నా మీద. త్రిష ఫోన్ల మీద ఫోన్లు చేసింది అంతే. మీరు ఎందుకంటే అడుగు ప్రభాస్ 5 నిమిషాలు పౌర్ణమికి లేట్గా వస్తే అలిగి వెళ్ళిపోయింది. తీసుకొచ్చాడు నన్ను. ఏంటి 5 నిమిషాలు లేట్గా వస్తే ఏంటి, అది పొద్దున వచ్చినట్టు నాకు ఆర్టిస్ట్ రాదు, ఎందుకు రాడు? నేను నువ్వు అనగలిగింది, ఒరే అనగలిగింది ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఊరందరూ మంచి కోరే రాజుగారు తన దగ్గరికి వచ్చేలేక ముండోడైపోతాడు అని నాన్నగారు అప్పుడు ఆస్తి అమ్మేశారు, పొలాలు అమ్మేశారు. ఇప్పుడు మీరు ఇల్లు అమ్మేశారు. ఫ్యామిలీలో ఆ ఫేజ్లో ఎలాంటి సంభాషణ నడిచింది? నిజంగా భయపడలేదా? మొండితనంతోనే ముందుకెళ్ళారా? ఇప్పుడు కూడా నా ఫేజ్ ఇప్పుడు ఏదో టీజర్ రిలీజ్ అనేది మనం సమరపడుతున్నాం. మీరు ఇందాక నుంచి ఇంటర్వ్యూకి వచ్చి డల్గా ఉంటున్నారు, మూడౌట్ అయిపోయారు. ఏంటి రీజన్? అసలు ఇంట్రెస్ట్గా లేరా? అంటే ఉందా లేదా అని చూస్తున్నాను. అంటే మీరు నన్ను గౌరవంగా పిలిచారు, వచ్చాను. వచ్చిన తర్వాత మీరు డబ్బులు అడుగుతాను నన్ను. డబ్బులు ఉంచండి కదా, మీకు తెలియాలి, లోకానికి తెలియాలి. ముండి పట్టు పడుతున్నా. నేను ఎప్పుడు చూడలే నా లైఫ్లో. కెమెరా ఆఫ్ మాట్లాడదామంటే మీరు వినట్లేదు. తప్పు కదా. కెమెరా ముందే చెప్తున్నాను, నేను డబ్బులు అడిగాను. ఎందుకు అడిగానంటే హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్స్ చాలామందే ఉంటారు. అయితే సినిమా హీరోలని, హీరోయిన్స్ని, డైరెక్టర్స్ని వీళ్ళందరినీ స్టార్స్గా మార్చే నిర్మాత మాత్రం చాలా అరుదు. వీరిలో ఎంఎస్ రాజు గారిది మొదటి స్థానం. అయితే ఆయన నిర్మాతగానే కాకుండా దర్శకుడుగా మారి కొన్ని అద్భుతమైన సినిమాలు చేశారు. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడు అగదా మూవీతో ఆయన కంబ్యాక్ ఇస్తున్నారు. అయితే అది ఇలాంటి కంబ్యాక్ కాదు. జస్ట్ ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్, ఒక టీజర్ రిలీజ్ అయింది. మొత్తం ఎంటైర్ సోషల్ మీడియాలో ఈ టీజర్ అండ్ ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో ఈ టీజర్, పోస్టర్ అన్నీ కూడా వైరల్గా మారాయి, టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. అయితే ఒక మనిషి ఇంత గ్యాప్ తర్వాత కూడా సినిమా పైన ప్రేమతో ఇలాంటి ఓ కంబ్యాక్ ఇవ్వడం సాధ్యమా? అండ్ ఎంఎస్ రాజు గారి ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంది? అగదా మూవీ పైన ఆయన ఎంత నమ్మకంగా ఉన్నారు? ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు అయితే ఆ మనిషి ఎదురుగా ఉన్నా సరే వారి ప్రయాణం మాత్రం ఎట్లా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది, మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఒక శత్రువు, ఒక దేవీపుత్రుడు, ఒక దేవి, ఒక మనసంతా నువ్వే, వర్షం ఒక్కడు నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను చెప్తా పోతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొన్ని పదుల మంది స్టార్స్ని అందించిన చేతులు అవి. ఇలాంటి వ్యక్తి ముందు కూర్చొని ఈరోజు ఇంటర్వ్యూ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే నేను నేరుగా అగదా మూవీ విషయానికే వస్తున్నాను. సార్, టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒకటే మాట, ఎందుకంటే ముందుగా ఆ ఫ్రేమింగ్స్, టీజర్ ఎక్సలెంట్గా ఉంది కథపరంగా, ఓకే. బట్ ఆ మేకింగ్, ఎంఎస్ రాజు గారు ఇంత గ్యాప్ తర్వాత వచ్చి సినిమా విషయంలో ఇంత అప్డేట్ అయి ఉన్నారా? టెక్నికల్గా ఈయన ఇంత పట్టు సాధించున్నారా?
నేను ఏజ్ కూడా చెప్తున్నాను 65 అబో అనుకుంటాను. సో ఒక మనిషికి ఇలాంటి ఒక కంబ్యాక్ ఎలా సాధ్యం? ఇట్స్ ఓన్లీ కాల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్ అంతేనండి ఇది. ప్లస్ యాక్చువల్గా ఏంటంటే మధ్యలో నాకు ఒక గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందో అనేది పక్కన పెడితే 4-5 ఏళ్ల క్రితం డర్టీ హరి అనే ఫిల్మ్ని సార్ నేను చేశాను. నాది స్టోరీ స్క్రీన్ ప్లే అంతా మొత్తం చేసింది. అది చేసినప్పుడే అది రీచ్ కాలేదంటే థియేటర్స్కి రీచ్ కాలేదు బికాస్ ఆఫ్ సమ్ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల అది సినిమా రీచ్ కాల. చాలా బాధపడ్డా, ఎందుకంటే కొంచెం హార్డ్ వర్క్ చేసిన సినిమా అది. ప్లస్ మోడర్న్గా లేటెస్ట్ టెక్నిక్తో ఉంటుంది, లేటెస్ట్ యాక్టర్స్ కానీ అది కానీ వాళ్ళు చేసే ఇదిగా ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కూడా. బట్ ఓటీటీ మీద బిగ్ హిట్, ఓటీటీలో చాలా మందికి రీచ్ అయింది మూవీ. అది బాగా ద హోల్ వరల్డ్ వాచ్. అప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓకే, మనం గ్యాప్ వచ్చింది కానీ మనం ఏదో ఒక రొమాంటిక్గా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీని మంచి మేకింగ్తో చేయగలిగాను నేను అనే ఉద్దేశం దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఒక ఎరా స్టార్ట్ చేద్దాం సార్ అని మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటా మధ్యలో 1-2 ఫిల్మ్స్ చేశాను మీకు తెలిసినవి. తర్వాత ఇప్పుడు అగదా అనే దానికి వచ్చాను. సార్ అసలు యాక్చువల్గా అగదా అనే మీనింగ్ ఏం సార్? అగదా అనేది ఇప్పుడు ఏం చెప్పకూడదండి, ఇప్పుడు ఏం చెప్పకూడదు. అంటే అది యాక్చువల్గా సాంస్క్రిట్లో కానీ ఇప్పుడు మీరు ఏదైనా ఇఫ్ యూ జస్ట్ వాంట్ గో ఇన్ టు ద డిక్షనరీకి వెళ్ళి చూడండి మీరు అగదా అంటే ఏంటో, అదొక మీనింగ్ ఉంటుంది. సో ఆ మీనింగ్ మీరు చూడండి, నేను చెప్తే కరెక్ట్ కాదు, మీరు చూడండి. చూసిన తర్వాత ఆ మీనింగ్కి సినిమాలో ఉన్న పేరుకి సంబంధం ఏదైనా ఉందా లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. అంటే యాక్చువల్గా ఎందుకు అడిగానంటే నేను ఎందుకంటే మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వలేను నేను ఇప్పుడు. మీరు అడిగిన ప్రశ్న కల్లా నేను అవునండి ఇది ఇదండి అదండి ఇది చెప్పేస్తే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. సార్ మీరు ఇందాక నుంచి ఇంటర్వ్యూకి వచ్చి డల్గా ఉంటున్నారు, మూడౌట్ అయిపోయారు, ఏంటి రీజన్? అసలు ఇంట్రెస్ట్గా లేరా? అదే అంటే ఉందా లేదా అని చూస్తున్నాను, ఇంటర్వ్యూ చేయాలి లేదా అని చూస్తున్నాను. ఎందువల్ల సార్? అంటే మీరు నన్ను గౌరవంగా పిలిచారు, వచ్చాను. వచ్చిన తర్వాత మీరు డబ్బులు అడుగుతాను నన్ను. సార్ ఇప్పుడు డబ్బులు లేదు, ఒక్క నిమిషం ఉంచండి కెమెరా. మీకు తెలియాలి, లోకానికి తెలియాలి మీరు ఎందుకు డబ్బులు అడిగారు నన్ను, ఏంటి అవసరం, మీకు అంత అవసరం అయితే కెమెరాలు ఆపి మాట్లాడు. మీరు ఇక్కడే అడిగేశారు అందరి ముందు. మీరు అదే ఇంటికి నన్ను వస్తే డబ్బులు అంటే ఇచ్చేవాడు, కానీ ఏంటి మీ రీజన్ ఏంటి, మీకున్న ప్రాబ్లం ఏంటి, ఏదైనా కావాలంటే హెల్ప్ అడగండి చెప్తాను, కానీ మరి కెమెరాల ముందు అడిగే డబ్బు అడిగేస్తారండి నన్ను. మరి మీరు ముండి పట్టు పడుతున్నారు. నేను ఎప్పుడు చూడలే నా లైఫ్లో, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ ఎప్పుడు నన్ను డబ్బు అడగడం ఎప్పుడు నేను చూడలే. లేదు సార్, కెమెరాలు ఆఫ్ మాట్లాడదామంటే మీరు వినట్లేదు. పర్లేదు లేదు ఆన్లో ఉంచండి, దీనికి కారణం చెప్పండి ఫస్ట్. సో నేను కెమెరా ముందే చెప్తున్నాను, నేను డబ్బులు అడిగాను. ఎందుకు అడిగానంటే తప్పు కదా, బట్ తప్పు, నేను డబ్బులు అడిగాను. ఎంత అడిగాను సార్ మిమ్మల్ని చెప్పండి, కెమెరాలు రికార్డ్ అవుతుంది కదా, చెప్పండి ఎంత అడిగాను మిమ్మల్ని? నేను వద్దులేండి, 10 రూపాయలు అడిగాను. 10 రూపాయలు 10 రూపాయలు అడిగాను. అది అడిగిన తప్పే కదా మీరు. ఎందుకు అడిగానంటే సార్, మీ చేతులు పడ్డాక మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యారు, మీ చేతులు పడ్డాక ప్రభాస్ రెబల్ స్టార్ అయ్యారు, ఇప్పుడు ప్యాండా స్టార్ అయ్యారు. ఒక త్రిష కానీ, ఒక సిద్ధార్థ్ కానీ, ఎంతమంది స్టార్స్ సార్, వీళ్ళందరూ, ఒక ప్రభుదేవ పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఆయన. వీళ్ళందరూ మీ చేతుల నుంచి ₹1, ₹10, లక్షో కోటో తీసుకున్న తర్వాతే వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. సో మీ చేతి నుంచి ఒక ₹10 నా చేతిలోకి వస్తే నా లైఫ్ కూడా మారుద్దన్న. అవునండి, అదేదో ముందే చెప్తే ఇచ్చేసేవాడు కదా, మీరు మళ్ళీ డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తారంటే కోపం వచ్చింది నాకు. సరే పని చేయండి సార్, మీ ఇంట్లో మీకు ఏంటి ఒక అబ్బాయా అమ్మాయా? ఒక బాబు సార్. ఒక బాబు. ఆ బాబుకి మంచి చాక్లెట్స్ కొనివ్వండి సార్. మీ కెరీర్ బాగుండాలి, మీ అబ్బాయి కెరీర్ బాగుండాలి, ఇద్దరికి తీసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంఎస్ రాజు గారు ఇచ్చిన డబ్బులు. నేను చాక్లెట్లు కొన్నాను, ఇంకోటి కొన్నాను. నా జీవితాంతం నాతో పాటు నా పర్సులో ఈ డబ్బులు ఉంటాయి. ఇది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఇచ్చిన డబ్బు కూడా ₹1000 1 crore అవ్వాలని కోరుకుంటున్నాను. అయ్యో మీ దీవెన్ సార్. యాక్చువల్గా ఒక క్రియేటివ్ పర్సన్కి మైండ్లో ఒక 1 థాట్లు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు పని చేసుకుంటూ ఉంటాం, మైండ్లో థాట్స్ తిరుగుతూ ఉంటాయి. బట్ కొన్ని అలా పక్కన పెట్టేస్తాం గొప్ప థాట్స్ని. సో ఎప్పటి నుంచో మీ మైండ్లో ఉన్న మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అగదా అనేది. సో అసలు ఈ లైన్ మీకు ఎప్పుడు క్రియేట్ అయింది మైండ్లో?
లైను ముందరే ఉందండి. ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఒకటి డిఫరెంట్ దాదాపు చాలా ఉన్నాయి నా దగ్గర. ఇందులో కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్ ఇది ఏదైనా చేద్దాం, కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. స్టార్స్ లేకుండా ఇంత బడ్జెట్ ఎలా చేయగలం అనే టైంలో నాకు ఈ చిత్ర నిర్మాతలు కాశీ విశ్వలక్ష్మి గారు సినిమా చేద్దాం అనే ప్రపోజల్ వచ్చినప్పుడు సార్ నేను చెప్పాను, ఏదో చిన్న చిన్న ఫిల్మ్స్ ఏదో చేసి మనం సినిమా అయింది అనిపించుకొని మీరు సినిమా తీశారు. తర్వాత అది దాన్ని పుష్ చేయలేక మనకు ఓపెనింగ్స్ రాక నేను ఫామ్లో లేను. అది రైటా కాదా అసలు ఫస్ట్ అయితే డిస్కరేజ్ చేశాను వద్దని. కానీ లేదండి చేద్దాం అన్నయ్య అందావిడ అని అన్నప్పుడు ఇంకా సరే ఆ మాట తీసుకుని పర్లేదు బడ్జెట్ గురించి ఆలోచించద్దాం మీరు అన్నప్పుడు, బడ్జెట్ గురించి ఆలోచించద్దు అనే మాట అన్నప్పుడు సరే ఓకే అని చెప్పి అప్పుడు దెన్ నా ఈ స్టోరీని అప్పుడు దాన్ని ఎన్నుకున్నాం సార్. అయితే ఈ స్టోరీని ఎన్నుకొని ఇంకా అది రఫ్గానే ఉంది ఐడియా. దాన్ని అక్కడి నుంచి ఒక 6 months ఎంత దాని మీద కూర్చొని గట్టిగా దాని మీద ప్రయత్నం చేసి ఒక టీంని పెట్టుకొని అట్లా చేసి నాకు ఈ కథ అయిన దగ్గర నుంచి కూడా క్యారెక్టర్ మహాదేవి అనే క్యారెక్టర్ కూడా నాకు డైరెక్ట్గా కామాక్షి తప్ప ఇంకెవరు నాకు రాలే మైండ్లోకి. కామాక్షి భాస్కర్లా తప్ప నాకు ఎవరు మైండ్లోకి రాలా. సో తనని పిలిపించి ఏమ్మా ఇది లైన్ ఇది ఐడియా ఇది ఏంటి అని అంటే వెంటనే అమ్మాయి తను మీ సినిమాలో చేయడం నా డ్రీమ్ అండి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెరుగుతా మీ సినిమాలు చూస్తూ ఉన్నాను, ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్ అండి, నా బెస్ట్ నేను ఇస్తాను అని చెప్పింది. బట్ అది మాట్లాడిన తర్వాత కూడా ఇంకొక 5 నెలలు 6 నెలలకి తన డేట్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళ మేనేజర్స్ వాళ్ళు. నేను చెప్పలా, మొత్తం అంతా ఒక రఫ్ ఐడియాగా నాకు కొంచెం స్ట్రెంగ్త్ అనిపిస్తేనే చేద్దాం. ఎందుకంటే ఎక్కడో నాకు అనిపించింది నాకు ఒక దేవుడు పంపించిన ఒక వరం లాగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని వచ్చిన పీపుల్ ఉన్నారు నాకు. సో ఎక్కడో ఒక అండ ఉంది, దీన్ని వెళ్ళొచ్చు ముందుకి, కొంచెం భయం లేకుండా వెళ్దాం. ముందు నుంచి కూడా నేను ఒక నిర్మాతగా భయం లేకుండా వెళ్ళాను. అయ్యో అది మీరు స్టార్ అయినా కాకుండా వెళ్ళాను. సో అదే దృక్పథం అనేది మా సోదరికి ఉండడం అనేది నేను అలాగే పెట్టి స్టార్ట్ చేయండి అన్నయ్య అన్నా కూడా నేను స్టార్ట్ చేయాలి. మెల్లగా టైం తీసుకున్నాను. కొడితే మళ్ళీ కుంభస్థలాన్ని కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నాను. అది అంటే అవ్వాలని కోరుకుంటున్నాను. మనమేమి వీఆర్ నాట్ యూనో ఏదో దేవుడు కాదు నేను. బట్ అట్లీస్ట్ నా ప్రయత్నం నేను అంటే 100కి 100% ట్రై చేద్దాం. అది కరెక్ట్ పాత్రలో ఉంది సార్. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయినాక చాలామంది అంటే కథ పరంగా కాదు కానీ వైబ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ దేవి సినిమా చూసిన ఆ వైబ్ వస్తుంది, ఆ ఫీల్ కలుగుతుంది, ఆ ఎమోషన్ వస్తుంది అని చెప్పి మీడియా వాళ్ళు ఎంతమంది జర్నలిస్టులు చెప్పారంటే బయట జనాలు ఓకే, జర్నలిస్టులు చెప్పడం కొంచెం కొత్త, ఒక సినిమా గురించి అంత గొప్పగా మాట్లాడడం ఎక్కడ నెగిటివ్ లేదు, ట్రోలింగ్ లేదు. అది నిజంగా నా అదృష్టం. అంటే నేను ఓపెన్గా అడుగుతున్నాను, దేవికి ఈ సినిమా 2 అనుకోవచ్చా లేదంటే దేవికి లేదండి? దేవి అనేది అది ఆ పార్ట్ అది వేరండి. అది నేను ఇంకో నిర్మాతకు చేస్తున్నాను. అది అవునా? దేవి పేరు చెప్పినప్పుడు అది వేరండి. అది ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది కరెక్ట్ హీరోయిన్ దొరకాలి, దానికి చేయాలి. ఓకే. బట్ ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాగా చేద్దాం అని కూడా నాకు ఐడియా లేదు. అంటే ఎందుకు కంపేర్ చేస్తారంటే జనం, నేను దేవి అనేది ఒక సెన్సేషన్ అప్పట్లో, ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అది. దట్ ఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ దేవి. చాలా ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి అప్పటికి. అలాంటి ఫిల్మ్స్ కొన్ని పాము మీద కానీ అమ్మవార్ల మీద కానీ రిలీజ్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి. తెలుగు తమిళ వరకే పరిమితం అయ్యారు అవి. నేను అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేశాను ఆ సినిమాని. ఎందుకు అనిపించింది అలా చేయాలనిపించింది. దట్ వాజ్ ఎ సెన్సేషన్ అది. సో అట్లా ఈ ఫిలిము దానికి దగ్గరగా చేసే ప్రయత్నం నేను చేయలే. దీని కథ వేరు, దీని కథ కమామిషు ఇది వేరు టోటల్గా. ఓకే. కొత్తగా వనిత విజయ్ కుమార్ గారి అమ్మాయిని కూడా పాప, తను వాళ్ళ మదరు, నేను చెప్పాను అంటే ఆల్రెడీ జనం తెలిసిన మ్యాటరే అయినా కూడా మళ్ళీ చెప్పాల్సి. సో తను వనిత మంజులు గారు అమ్మాయి. సో తను దేవి అనే ఫిలింలో షీ హ్యాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ రోల్, తెలుసు. అవును. తనుని ఇంట్రొడ్యూస్ చేశాను. తమిళ్లో చేసింది 1-2 ఫిల్మ్స్, తెలుగులోకి ఇంట్రొడ్యూస్ చేశాను. చేసి ఇప్పుడు ఇన్నాళ్ళకి తన కూతురు
ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే ఇదిని ఇచ్చాడు ఆ దేవుడు. అంటే ఒక మంజులు గారి ఫ్యామిలీ, మంజులు గారి యొక్క లెగసీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి. అండ్ సో తను ఏం చేసింది, వీళ్ళందరూ నేను చెప్పిందంతా అక్కడ ఆ స్క్రీన్ మీద అంత ఉందా లేదా అనేది మీరే చూసి రేపు పొద్దున చెప్పాలి. అంటే యాక్చువల్గా అగదా గురించి కాస్త పక్కన పెడదాం సార్. ఒక చిన్న డౌట్, మీ నాన్నగారు మీది గోదావరి జిల్లా అనుకుంటాను, ఎన్ని వందల ఎకరాలు సార్ మీ ఆస్తి? చాలా ఉందండి. ఇప్పుడు అన్నీ మనం హిస్టరీ తవ్వి అవన్నీ ఎందుకు, అవన్నీ కూడా జరిగిపోయిన మ్యాటర్స్ అవన్నీ. మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. నేను చెప్పండి సార్, రాయపరాజు గారు. అవునండి, రాయపరాజు గారు. ఇది ఆయన కానీ ఆయన ఊళ్ళో కానీ వెస్ట్ గోదావరి, సో ఆ ఊళ్ళో కానీ మా తాతగారు కానీ లేకపోతే మా ఫాదర్ తాతగారు కానీ వీళ్ళంతా కూడా దే ఆర్ ల్యాండ్ లార్డ్స్ సార్. అయితే ల్యాండ్ లార్డ్స్. వీళ్ళకి ల్యాండ్స్ తర్వాత మొత్తం అగ్రికల్చర్స్ మీద వాటి మీద మంచి గ్రిప్ ఉండేది. అటువంటిది మేము యాక్చువల్గా చెన్నై షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పట్లో మెడ్రాస్ పేరు. మేము కొన్ని కారణాల వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కారణాలు ఏమైనా మేము కొన్ని షిఫ్టింగ్ అవ్వాల్సి వచ్చింది. షిఫ్ట్ అయిన తర్వాత మా నాన్నగారికి సినిమా తీయాలని అనిపించింది. ఒకటి రెండు సక్సెస్లు అయినాయి. అయినా కూడా ఆయన కొంచెం హెల్త్ రీజన్స్లో మేమే వద్దు, అంత మీరు ఎగ్జాక్ట్ అవ్వద్దు, మీరు తీసుకోలేరు, మీరు వెరీ సాఫ్ట్ మీరు అని చెప్పి ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు అప్పటికే నా మ్యారేజ్ అయింది జస్ట్. సో 1985లో మ్యారేజ్ అయింది నాకు. 85లో ఆ టైంలో జస్ట్ 1-2 ఇయర్స్ ముందు ఎప్పుడు చెప్పేసాం, వద్దు మీరు ఆ స్ట్రెస్ తీసుకోవద్దు, ఆ టెన్షన్ తీసుకోవద్దు. అప్పటికి ఆయనకి తెలిసి తెలియని ఇదిలో ఆయన ఎంత మంచివారు అన్నీ ఉన్నా కూడా హీ లాస్ట్ మనీ. సో నేను బేసిక్గా నాకు అప్పుడే పెళ్ళయింది. సో ఆవిడ ఏంటంటే దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ. సో ఉండే అదర్ మెంబర్స్ అంతా ఉంటారు కదా. చేత మై బ్రదర్ చోజ్ జాబ్ అండి. నాకు సినిమా వద్దు, సినిమా అంటే భయం నాకు అని చెప్పి హీ చోజ్ ఎ జాబ్. నౌ హీజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్, ఈజ్ డూయింగ్ ఎ వెరీ బిగ్ చేస్తున్నాడు, ఈజ్ డూయింగ్ సమ్ బిగ్ బిజినెస్ అండ్ ఆల్. సో తను వేరే సెటిల్ అయ్యాడు. నేను ఇటు సినిమా ఇండస్ట్రీకి, ఇక్కడ మా నాన్నగారు ఏం పోగొట్టుకున్నారు, పేరు పోయి ఉండొచ్చు, కొంత పేరు పోలేదు. ఎందుకు పోలేదంటే పేరు చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారండి. అందులో ఆడిని కూడా సినిమాలు ఆడలేదండి, ఆడలేదు. 2 ఆడలేదు. బట్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. అప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేమందరం వీఆర్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. అది మేము చెప్పుకోం, బయటకు చెప్పుకోం. చాలా ఎర్లీ స్టేజ్లో కదా సార్ చిరంజీవి ఎర్లీ స్టేజెస్, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్. సో అట్లా మా నాన్నగారు పేరు పోగొట్టుకోలేదు, ఉన్నాయన్నీ అమ్మేసి ఇచ్చేశారు. అంటే మనం అప్పు ఉండకూడదు, లేకపోతే ప్రాబ్లం ఎవరైనా నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి అనేది ఇచ్చారు. అక్కడ మేము కూడా అసలు ఎందుకు అలా చేయాలి, ఏదో వాళ్ళకి ఎగ్గొట్టేద్దాం, ఇవన్నీ మాకు ఉండవు కదా ఆస్తులు, ఆ మాట మేము ఎవరు మాట్లాడలేదు సార్. నాతో పాటు నా వైఫ్ అప్పుడే క్లోజ్, తను కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అయినా కూడా ఆయన పరువు బాగుండాలనే ఉద్దేశంతో అన్నీ. సో వీ వేర్ ఇన్ ఏ బ్యాడ్ పొజిషన్. అప్పుడు ఆ టైంలో నేను అదేదైతే లెగసీ ఉందో ఆ లెగసీని అందుకున్నాను ఇమీడియట్గా. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా నా కెరీర్ స్టార్ట్ అయింది. అంటే ఎందుకు అడిగాను సార్ ఈ ప్రశ్న, నాకు తెలిసిన, నేను చేసుకున్న రీసెర్చ్ నాకు తెలిసింది ఏంటంటే కొన్ని వందల ఎకరాలు జమీందార్ అంటే ఒక రాజు కుటుంబం లాంటి ఫ్యామిలీ ఎందుకు మద్రాసు వెళ్ళాల్సి వచ్చింది అయితే నాకు తెలియదు. బట్ అక్కడికి వెళ్ళినాకైతే కొంత ఆర్థిక సమస్యలు ఎదురైనాయి అని చెప్పి తెలిసింది అనమాట. ఇంత ఆస్తుల్ని 100 ఎకరాలను ఇక్కడ వదిలేసి మద్రాసుకి ఎందుకు వెళ్ళారు తెలుసుకోవడానికి అడిగాను. అంటే యాక్చువల్గా మా సిస్టరు షీ కెనాట్ స్పీక్, ఓకే, షీ కెనాట్ హియర్ అండి సార్. సో మా ఫ్యామిలీ అంతా కూడా తనకి ఏదన్నా చేయాలి, బికాజ్ అది చాలా ఇబ్బందికరమైన స్టేజ్ అండి. షీ కెనాట్ హియర్, షీ కెనాట్ స్పీక్ అనేది. సో తన్ని స్కూల్లో, అక్కడ స్కూల్ ఉంది, ఓకే, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది, ఇప్పటికే ఉంది అది. ఆ స్కూల్లో చేర్పించి ఏదో ఒకటి చేయాలి అని, అలా ఆవిడ వదిలేకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మా నాన్నగారు చేసిన సంకల్పం అది. అందువల్ల మేము అక్కడ షిఫ్ట్ అయ్యాం సార్. ఆ షిఫ్ట్ అవడంలో ఆయనకి బోర్ కొట్టి సినిమా తీశారు ఆయన. అది మ్యాటరు. ఓకే. సో ఇప్పుడు మా సిస్టర్ షీఈ్ సెటిల్డ్, షీఈ్ అప్పట్లోనే మ్యారేజ్ అయిపోయింది. అండ్ హర్ సన్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, హీజ్ ఇన్ యూఎస్ నౌ. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి పిల్లలు. సో అప్పుడు ఆ రోజు మా నాన్నగారు తీసుకున్న డెసిషన్,
వాజ్ రైట్. చిన్నప్పటి నుంచి మీరు పుస్తకాలు కానీ, నవలలు కానీ, కథలు కానీ ఏమన్నా బాగా చదివేవాళ్ళ? చదివేవాడినండి. ఎక్కువ స్కూలు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ చిన్న చిన్న పుస్తకాలు ఉండే చూడండి, అదేంటి రోడ్డు మీద ఉండేవి, అది ఉద్వేగంగా ఉంటాయి, దాన్ని ఏమంటారు, అది ఒక ఇన్వెస్టిగేటివ్ అవునవును బుక్స్ ఉండే, అవును నావల్స్. అలాంటివి కొంచెం ఇంటికి తెచ్చుకొని చదివేవాడిని. మా నాన్నగారికి తెలియకుండా చదివేవాడిని. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఈ బుక్ రీడింగ్ అలవాటు లేని వాళ్ళు సినిమాని చూసి గమ్ముగా బయటకు వచ్చేస్తారు, ఎక్కువ ఆలోచించలేరు. మీరు ఒక సినిమాని చూసి, చిరంజీవి గారి ఒక సినిమాని చూసి అదే సినిమా కథని జస్ట్ క్యారెక్టర్స్ మార్చి వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. అది మీకు అంటే ఎలా ఆ క్యారెక్టర్లను మారిస్తే ఇంకో కథ వచ్చేస్తుంది. ఈ కూడా చెప్పండి, పర్వాలేదు. చట్టానికి కళ్ళు అనుకుంటారు. చట్టానికి కళ్ళు నాకు చాలా ఇష్టమైన సినిమా. అదే సినిమాని మీరు శత్రువుగా మార్చారు. అది డైరెక్టరు ఇప్పుడు ఇవాళ సీఎం అయిన విజయ్ గారి ఫాదరు. అవును. సో నేను చాలా యంగ్, అది చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అంటే ఒక సిస్టరు అంటే అక్క, తమ్ముడు ఎంత ప్రేమగా ఉంటారో, తమ్ముడు కొంచెం రిఫ్రాఫ్ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్కి ఆ సినిమా కథ తెలీదు. ఆ రిఫ్రాఫ్ తిరిగే దగ్గర వీడిని ఏదో అంటూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది, బట్ అతి ప్రేమ. చక్కగా తీసుకొచ్చి రాత్రిపూట ఏదైనా ఉన్నా కూడా భోజనం పెడతా ఉంటుంది, సరే రారా అలిగే వింటూ ఉంటుంది. చాలా సెంటిమెంటల్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. కానీ ఒక సొసైటీలో తప్పు జరిగినప్పుడు తను చట్టాన్ని తన చేతిలో తీసుకుంటాడు హీరో. తీసుకున్నప్పుడు చట్టానికి లోబడి ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అయిన అక్క ఇతనికి ఎదురు వెళ్తుంది. అది దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కాన్ఫ్రంటేషన్. అంత ప్రేమగా ఉన్న ఒకళ్ళు కాన్ఫ్రంటేషన్. ఈ ఐడియా అనుకుంటా ఉన్నానండి. కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత ఎక్కడో నేను కోడి రామకృష్ణ గారు కలిసి ఒక సినిమా చేద్దాం అనే మూడ్లోకి వచ్చిన తర్వాత నేను ఆయన నా తీరు, నాతో పాటు సిట్టింగ్స్ వేరే కథ అనుకున్నాం మేము. అవన్నీ చూసిన తర్వాత నువ్వు చాలా ఇంటెలిజెంట్ బాబు, నువ్వు ఏదైనా కథలు దాన్ని నేను ఎలా సరి చేయాలో చేస్తాను. ఆయన చాలా బిజీ, ఒక ఆల్మోస్ట్ 8 సినిమాలు ఒకేసారి, 6 సినిమాలు జరుగుతూ ఉంటాయి ఒకేసారి. ఆ ఇదిలో ఆయన్ని నేను అనుకున్నాను, నన్ను పక్కన పెట్టడానికి ఏమైనా ఇలా నాకు చెప్పేశారు అనుకున్నాను, కానీ అదే హెల్ప్ అయింది. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఇక ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు నాతో పాటు, కొంచెం సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళతో పాటు కూర్చున్నప్పుడు నేను ఓకే, అది టక్కన గుర్తొచ్చింది. ఓకే, చట్టానికి కళ్ళు నచ్చింది, అది కాదు మన కథ, అది కాదు కదా, ఆ క్యారెక్టర్లు తీసుకుని మళ్ళీ అక్క చెల్లి ఏంటి ఇద్దరిని ఇష్టపడిన లవర్స్, వాళ్ళు ఎలా ఒకేసారి డిగ్రీ చదివారు, వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు, వీడికి ఆ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్కి కనుక డబ్బులు లేకపోతే ఈ అమ్మాయి డబ్బులు అడ్జస్ట్ చేసేది అంటే ఒక బ్యూటిఫుల్ సీక్వెన్సెస్. అన్నీ తీసిన తర్వాత ఒక దగ్గర ఎక్కడో వచ్చేటప్పటికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ హీరోకి ఎదురైనప్పుడు, చట్టాన్ని తన చేతిలో తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అవుతుంది. ఆ టైంలో తను ఇద్దరికి మధ్యన క్లాష్. కానీ ఇదంతా కూడా అమ్మాయి రియలైజ్ అయ్యి ఆ క్యారెక్టర్ని విజయశాంతి గారు వేశారు, ఈ క్యారెక్టర్ని వెంకటేష్ బాబు వేశారు, శత్రువు. అవును, బ్లాక్ బస్టర్ హిట్, నా ఫస్ట్ మూవీ. ప్లస్ ఇంకా దాని గురించి అంతకంటే ఎక్కువ చెప్పే కంటే, సో అక్కడ ఉన్న అక్క తమ్ముళ్ళని ఇద్దరిని లవర్స్ చేసేసాను. మిగిలిన కథ వేరు. అవును, మిగిలిన కథ చంపడాలు కానీ లేకపోతే సీన్లు కానీ లవ్ సీక్వెన్సెస్ కానీ అన్నీ వేరు. అవును. అయితే ఆ సినిమాలో ఒక బ్యూటీ ఏంటంటే, టైటిల్ కార్డులో ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఎండ్ కార్డు ఫ్రేము అదే. విలన్ని చంపిన తర్వాత వెంకటేష్ గారు ఎస్ నేను గెలిచాను, ఇది నా విక్టరీ, ఇది నా తీర్పు అని చెప్పి ఇట్లా చేసి అరుస్తూ ఉంటారు. అదే షాట్ని తీసుకొచ్చి మీరు టైటిల్ కార్డుకి వాడారు. ఏ ఫ్రేమ్తో అయితే సినిమా స్టార్ట్ అవుద్దో అదే ఫ్రేమ్తో ఎండ్ అవుద్ది. అది ఏంటంటే అండి, రష్ చూసుకుంటున్నప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద ఫిలింలో శత్రువు అని టైటిల్ పెట్టాం. దాని ముందు శివ సినిమా రిలీజ్ అయింది. ఓపెనింగ్ ఒక థ్రిల్ ఉంటుంది. మనం ఇక్కడ నార్మల్గా హీరోయిన్ తోటి అట్లా మెల్లమెల్లగా అట్లా స్టార్ట్ చేసేటట్టు ఉంది, తర్వాత మెల్లగా వెళ్తుంది స్ట్రాంగ్. అవును. అప్పుడు ఆ టైంలో ఇక్కడ చిన్న ఏదో ఒక కిక్ రావట్లేదు డైరెక్టర్ గారు నాకు, అది ఇది అంటే ఆయన ఒకరోజు నన్ను వదిలేయండి నేను చెప్తానని నెక్స్ట్ డే వచ్చి, అది ఆయన చెప్పిందే. లాస్ట్ షాట్ ఏదైతే అరుస్తున్నాడో మనం శుభంగా ఆడేసాము, దాన్ని స్టార్టింగ్ వేసేద్దాం అన్నాడు.
నాకు అర్థం కాలే అదేంటండి అన్న, చూద్దామని ఎడిటింగ్ లేచి చూపిస్తానని చెప్పి వేస్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సార్ అంటే ఏంటి, ఎందుకు వస్తున్నాడు, ఏంటి గొడవ, ఆ కథ ఏంటి అనేది నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్. సో అక్కడి నుంచి యూ స్టార్ట్ టెలింగ్ యువర్ స్టోరీ. మెల్లగా ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేయడం, ఏ సినిమాలోనూ ఒక్కొక్క క్యారెక్టర్ని మెల్లమెల్లగా ఫస్ట్ క్యారెక్టరైజేషన్స్ అర్థం అవ్వాలి కదా. అవును అవును. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ 40 నిమిషాలండి కథలోకి వెళ్ళడానికి లేట్ అయిందండి, లేకపోతే ఫస్ట్ 20 నిమిషాలు లేట్ అయింది అంటారు. కథలో ఉన్న క్యారెక్టర్స్ రేపు పొద్దున్న ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్నాయో, ఫ్లై అవుతాయో, వార్ చేసుకుంటాయో అవన్నీ అర్థం అవ్వాలి కదా ఫస్ట్. అవును. వీడియో ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాడి ఏ విధంగా వాడి బిహేవియర్స్ ఏంటి అవును. అని దాని మీద ఏ సినిమా అన్నా మనకి రేర్. ముందు నుంచి దడ్డని అందుకుని మనకు అర్థమైపోతూ ఉండడం అనేది చాలా రేర్. అయితే ఇది కదా స్క్రీన్ ప్లే అంటే, ఈ టచ్ కదా స్క్రీన్ ప్లే అంటే. కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి ఎంఎస్ రాజు గారు ఏం నేర్చుకున్నారు? సినిమా నేర్చుకున్నారా, జీవితం నేర్చుకున్నారా, డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారా, ఒక మంచి మనిషిగా బతకడం నేర్చుకున్నారా? అన్నీనండి. అన్నీ. అందులో సినిమా ఎక్కువగా నేర్చుకున్నాను. మొత్తం కథ అయిపోయిన తర్వాత ఒకరోజు ఆయన మొత్తం కథ, సార్ మీరు రండి, ముందు మీ షూటింగ్ లీటింగ్ తర్వాత నాది స్టార్ట్ అవ్వాలి సినిమా, ఇక్కడ ఒకసారి హీరోకి చెప్పాలి వెంకటేష్ బాబు గారికి, మీరు రండి కూర్చోండి అంటే అప్పుడు వచ్చి కూర్చుని ఎలా విన్నారు, 1 గంటన్నర 2 గంటలు స్టోరీ చెప్పాం. బాగా డ్రైగా ఉందండి అన్నారు ఆయన. నాకు కోపం వచ్చేసింది, ఇంత కష్టపడి 1 month 2 months కూర్చుంటే అది గబుకుని అలా అన్నారండి, డ్రైగా ఉన్నారండి. అంటే ఏంటంటే కొంచెం గివ్ మీ సమ్ టైం. ఈ టైం 3 రోజులు 4 రోజులు పట్టింది. తర్వాత సవేరా హోటల్ అని ఉందండి, బాగా ఫేమస్. మేము ఎక్కువ హోటల్స్ సిట్టింగ్ అన్నీ ఆయనతో అక్కడే. అక్కడ ఆ రోజు మేము రూమ్ తీసుకోకుండా రూమ్ వదిలే మనం అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ రోజు రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. సో మెల్లగా కూర్చున్నాము, ఒక చిన్న పెగ్ వేసుకున్నాం, అందులోనే వేసుకొని మళ్ళీ మాట్లాడుతుంటే మాకేంటి, మాకు లోపల కోపం వచ్చేస్తుంది మా ఇద్దరికి. ఈయనేంటి ఏదో డ్రై అన్నారేంటి అది అని. అప్పుడు ఆయన ఒక కాసేపు ఉన్న తర్వాత మెల్లగా నేను ఉండబట్టలేక నేను అడిగాను, ఎందుకంటే ఐ వాజ్ టూ యంగ్ అండ్ హీ వాజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్. అప్పటికి చాలా సినిమాలు చేశారు, వెరీ ఎక్స్పీరియన్స్. 27 అనుకుంటాను మీ ఏజ్, అంతేనా? ఐ థింక్ సో సార్, ఐ థింక్ సో. అప్పుడు నేను అడిగాను, ఏమండి మీరేమి ఇలా చెప్పారు, నాకు నచ్చింది అంటే, అది కాదు బాబు, డ్రైగా ఎందుకు ఉందనంటే స్క్రీన్ ప్లే బాగుంది, స్క్రీన్ ప్లే ఇంకా చేద్దాం, ఇంకా కూర్చోవాలి మనంతా, కానీ ఇందులో విలను టఫ్గా, అంటే సినిమా అంతా ఏదో చాలా టెన్షన్గా ఉంటుంది సినిమా అంతా. ఇవాళ పెద్ద హీరో ఫిల్మ్కి కొంచెం కమర్షియాలిటీస్ కావాలి మనం ఏదైనా కనుక. సో దీంట్లో విలన్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మారుద్దాం, నేను చెప్తానని చెప్పి దాని మీద, అంటే ఆయన ఒక్కసారి వింటే మొత్తం వెళ్ళిపోద్ది కదా, ఆయన స్టోరీ చెప్పేశారు మొత్తం అప్పుడే. అప్పటికి 1-2 డ్రింక్స్ అయిపోయినాయి, మొత్తం స్టోరీ ఒక అరగంటలో చెప్పేశారు ఆయన. ఒక్కసారి అంటే ఇలా చెప్పేశారు, మేము ఇన్నాళ్ళు కూర్చుంటే మాకే గుర్తుండదు, టగటగా చెప్పేశారు ఆయన. ఈజ్ ఏ జీనియస్ సార్. చెప్పేసిన తర్వాత అన్నారు, ఈ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో నేను కొన్ని క్యారెక్టరైజేషన్ చెప్తానండి మీకు అని చెప్పి. ఈ ఫోన్ ఎవరు కనిపెట్టారండి బాబు, ఇలా అనడం. ఆయన అంటే యాక్ట్ చేసి చూపించారు నాకు, ఏదో ఏదో అంటే ఆయన క్యారెక్టరైజేషన్ చెప్పారు మొత్తం. కోట గారి క్యారెక్టర్ 5-10 minutes కోట శ్రీనివాసరావు టక్ థ్యాంక్స్ అని చెప్పడం. ఇటువంటి ఒక హ్యూమరస్ రోల్ ఆయన వల్ల క్రియేట్ అయిపోయింది సార్. బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో అప్లాజ్, అంటే సీరియస్గా వెళ్ళేదేమో సినిమా, ఫ్లేవర్ చేంజ్ అయిపోయింది సినిమాకి. దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అగదా కోసం అగదా. అయితే నాకు ఒక ఫేజ్ గురించి కావాలి సార్. మీ లైఫ్లో ఒక సామెత ఉంటుంది, ఊరందరూ మంచి కోరే రాజుగారు తన దగ్గరికి వచ్చేలేక ముండోడైపోతాడు అని. మీ నాన్నగారు సినిమాలు తీసి చాలా నష్టపోయారు. అయితే మీ దగ్గరికి వచ్చేలేక ఫస్ట్ 2 సినిమాలు హిట్, తర్వాత బి గోపాల్ గారితో ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. స్ట్రీట్ ఫైటర్. మళ్ళీ అప్పుడు మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లును అమ్మేయాల్సి వచ్చింది. నాన్నగారు అప్పుడు ఆస్తి అమ్మేశారు, పొలాలు అమ్మేశారు, ఇప్పుడు మీరు ఇల్లు అమ్మేశారు. ఫ్యామిలీలో ఆ ఫేజ్లో ఎలాంటి సంభాషణ నడిచింది? నిజంగా భయపడలేదా? మొండితనంతోనే ముందుకెళ్ళారా? అసలు భయం అనేది మా డిక్షనరీలో లేదండి. ఇప్పుడు కూడా నా ఫేజ్, ఇప్పుడు ఏదో టీజర్ రిలీజ్ అయిందని మనం సమరపడుతున్నాం, దాని ముందు కూడా ఎప్పుడన్నా మీరు విన్నారా? రాజుగారు భయపడ్డది ఏం లేదు. విల్ బి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్.
అది అది దేనివల్ల వచ్చే మొండితనం సార్? సినిమా మీద ప్రేమ, ఒక లైఫ్ అంతా సినిమా మీద చూసేయడం వల్ల ప్రేమ, వచ్చిన లైఫ్ అంతా చూడడం వల్ల అవ్వచ్చు, సినిమా మీద ప్రేమ అవ్వచ్చు, ఉమ్, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, ఉమ్. ఏదైనా సరే. అయితే నేను ఇంకా కాస్త ముందుకెళ్ళి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీ నిబద్ధత, నిజాయితీ గురించి చెప్తాను. ఒక్కడో సినిమా తీస్తున్నారు. ప్రభాస్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది, మా వాడితో ఒక సినిమా చేయాలి అని చెప్పేసి. చేస్తాను అని చెప్పి మాటిచ్చి వచ్చేసారు. ఒక్కడు సూపర్ డూపర్ హిట్. ఎంఎస్ రాజు గారి ఆ రోజు రేంజ్ ఏంటంటే, అప్పటి ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఉన్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, వీళ్ళలో ఎవరిని డేట్లు అడిగినా ఖచ్చితంగా డేట్లు ఇచ్చే రేంజ్. అప్పటికి సరైన హిట్ లేని ప్రభాస్తోనే మళ్ళీ సినిమా తీస్తాను, ఎందుకంటే ప్రభాస్ నాన్నగారికి మాటిచ్చున్నాను అని చెప్పి మళ్ళీ మీరు వెళ్ళి వర్షం తీశారు. సో సినిమా ఇండస్ట్రీలో ఇంత నిజాయితీ, ఇంత నిబద్ధత మిమ్మల్ని కాపాడిందా, ముంచేసిందే? కాపాడిందో ముంచిందో తర్వాత అవన్నీ నాకు ఐడియా లేదు, కానీ బట్ ఇలా ఉండడమే ఇష్టం. అది అది నన్ను కాపాడిందా కాపాడలేదా లేదు పక్కన పెట్టండి, నేను ఇలాగ ఉండడమే నాకు ఇష్టం. మాట మీద ఉండడమే నాకు ఇష్టం. ఆ రోజు మీరు వర్షం నేను మళ్ళీ తీస్తున్నాను అనగానే ప్రభాస్ గారి ఫాదర్ రియాక్షన్ ఒకసారి చెప్పండి మాకు. ఫాదర్ రియాక్షన్, ఈ వాజ్ హ్యాపీ. ఆయన చూడడం లైఫ్ ఏముందండి, ఆయన ఎన్నో ఫిల్మ్స్ చేశారు. అవునవును. గోపికృష్ణ బ్యానర్ మీద ఎన్నో ఫిల్మ్స్ చేశారు, ఎన్నో చూస్తుంటారు. అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ అబ్బాయి లైఫ్ కరెక్ట్, అది క్వశ్చన్. అవును. కానీ ఇందులో ఏంటంటే పాపం ప్రభాస్కి ఈ వాజ్ టూ యంగ్. నేను ఎంత ఎంతూసియాస్టిక్గా నేను నా యంగ్ స్టేజ్లో నేను ఉండేవాడినో, తను కూడా ఒక్కడు తీసిన ఎంఎస్ రాజు గారి సినిమా వచ్చింది అనేది ఎవరికైనా ఒక ఇది కదా, డ్రీమ్ కదా. ఖచ్చితంగా. ఉన్నప్పుడు నేను షాప్ని పెట్టుకున్నా. షాప్ని పెట్టుకున్నప్పుడు ఒక్క మాట ఒక్కన తనకు తెలుసో తెలియక అనేసాడు, ఇది రైట్ అన్నా బావా అని అడిగాడు నన్ను. ఫాదర్ కృష్ణ, మన ప్రభాస్ వాళ్ళ ఫాదరా? కాదండి, స్ట్రైట్గా ప్రభాస్ అడిగాడు. మిమ్మల్ని అన్నారా? అన్నాడు. బావా అంటారా? అంటాడు, ఇది రైట్ డెసిషన్ అన్నా అది, ఎందుకంటే అది దాన్ని కొంచెం అలా నసుకుదా పాపం అన్నాడు. తనకి ప్రతి యంగ్స్టర్ స్టేజ్లో కూడా తను ఏదో విధంగా, అంటే తనకి నేను భుజాన్ని వేసుకుని మొత్తం చేస్తాను, వాళ్ళకి ఇంకా తెలియదు కదా సార్. తన సినిమా చేసిన తర్వాత అర్థమైంది. అంటే లేదు ప్రభాస్ బాగుంటుంది, లేదమ్మా బాగుంటుంది అన్న, నన్ను నమ్ము నువ్వు, అది ఇది అని అన్నాను. అంటే నేను వాళ్ళకి ఒక ఇప్పుడు ఆ రోజు నేను సినిమా చేయడం అనేది, ఆ స్టేజ్లో ఎంతమంది హీరోలు ఉండగా తనతో సినిమా చేయడం అనేది, అది తన అంటే ఒక రకంగా తన అదృష్టం అయినా కూడా నేను ఎప్పుడు ఆ ఫీలింగ్ ఇవ్వలే తనకి. సార్ నేను ఎప్పుడు కూడా ఎవరితోటన్నా వెరీ డౌన్ టు ఎర్త్ అని ఉంటాను. తనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు కూడా గౌకు నా ప్రశ్న అడిగేటప్పటికి నాకు కొంచెం 2-3 సార్లు అన్నాడు. అనేటప్పటికి నాకు కొంచెం ఫీల్ అయ్యాను. ఇది సర్లే అయితే మళ్ళీ ఇంకో ఫిలిం చేద్దాంలే అని చెప్పి అన్నాను. అన్నీ నేను మామూలుగా సార్ అయితే నా దగ్గరికి వస్తారు కదా, నేను వాళ్ళ ఫాదర్ ఒక ఇది రెస్పెక్ట్ వల్ల నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను మళ్ళీ వస్తానులే అని చెప్పేసి కారుకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు అయినా నేను ఫోన్ ఎత్తట్లా. ఎందుకంటే నేను కూడా ఆలోచించుకున్నాను, అదేంటి తను చెప్పాడు ఇలాగ, ఏంటి రైటా కాదా, లేదంటే నా డెసిషన్ రాంగ్ అవుతుందా. ఇప్పుడు మరి ఇప్పుడు ప్రభాస్ని కూడా 1-2 అటు జస్ట్ ఓకేగా ఆడిన ఫిలిమ్స్, దాని మీద కూడా కామెంట్స్ ఉంటాయి కదా నేషనల్. అవును, ఖచ్చితంగా. ఈ కామెంట్స్ అతను తెలుసా అని తోటి నేను ఇదంతా కూడా పాజిటివ్ వ్యూలోనే, ఎలా ఈ ఫిలిం ఎలా పనిచేయాలి నేను, డైరెక్టర్ అయితే నమ్మాలి కదా, నేను ఎలా ఫుల్ ఫిలిం పనిచేయాలి నేను అనే దాంట్లో నేను ఉండగా వాళ్ళ ఫాదర్ వేశారు. ఏమండి మా వాడు ఏదో గవ్వుకుని అనేసాడు, ఏదో మీరంటే కొంచెం చనువండి, అది అనేసాడు, ఇది అని అలాగే తీసుకోకండి, మీ ఇంటికి వస్తాడని చెప్తే వచ్చాడు. నేను ఏదో చిన్న న్యూస్ పేపర్ చూసుకుంటున్నాను, వచ్చాడు, కొంచెం అలా ముందుకు కూర్చున్నాడు సోఫాలో. మామూలుగా కూర్చో ప్రభాస్, ఏముంది దానికి, పర్వాలేదని చెప్పి నేను కొంచెం కాఫీ టిఫిన్ అది చెప్పి మా ఆవిడకి చెప్పి ఇప్పించి మనం ఇంకో ఫిల్మ్ చేద్దాంలే. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండి, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. మనం ఏది స్టోరీ కుకప్ చేసి చెప్పట్లేదు సార్. ఎంఎస్ రాజు గారి గురించి తెలిసిన వాళ్ళందరికీ ఫ్యాక్ట్ అర్థం అవుతుంది ఇది. కానీ నాకు ఎంతో ప్రేమ అతనంటే, అతను మంచి హీరో అవ్వాలి, నాకు కృష్ణరాజు గారి ఫ్యామిలీలోంచి పెద్ద హీరో అవ్వాలి. ఇప్పుడు హీరో కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఒక్కడు ఎంత పెద్ద హిట్ అయింది, ఎంత స్టార్డమ్ వచ్చేసింది, ఈ ఫ్యామిలీలోంచి ఈ అబ్బాయి
బాగుండాలి అనే ఒక మంచి ఇత్తోటే ఉన్నాను. అడిగిన చిన్న ప్రశ్నే, కానీ యాజ్ ఎ క్రియేటర్ నేను కొంచెం హర్ట్ అయిన తర్వాత లోపల మా ఆవిడ పిలిచి, మీరు ఏ విధమైన మాట మాట్లాడద్దు, మీరు అబ్బాయి ఈజ్ ఏ యంగ్స్టర్, మీరు కృష్ణరాజు గారి మొహం, సూర్యనారాయణ రాజు గారి మొహం చూసి అసలు డిస్కస్ పెట్టదు, మీరు ఏమనొద్దు అబ్బాయిని. అప్పుడు అబ్బాయి అనేవాళ్ళు ఈ వాజ్ టూ యంగ్. అంతే కదా సార్, 2 సినిమాలు అబ్బాయి ఇవాళ అంటే ప్రపంచానికి తెలిసిన బిగ్గెస్ట్ హీరో. నాకు ఎప్పుడు ప్రభాసే మా అబ్బాయిలు అంటాడే అంతే అని చెప్పి తనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చి, టిఫిన్ తింటావు అది ఇది అని అడిగి, అదేం ఉండదులే ఆయన చేస్తాడులే, నువ్వు ఊరికే అలాంటి అలకలు ఉంటాయిలే ఈయనకి అని చెప్పంటే గబుకుని వచ్చి నా వైఫ్ని పట్టుకుని, అక్క చాలా థ్యాంక్స్ అన్నాడు. ఇది ఫ్యాక్ట్గా జరిగిందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఓపెనింగ్ అప్. ఐ థింక్ ఇప్పుడు ఎవరికి చెప్పలేమాట. ఆ రోజు వచ్చిన అండర్స్టాండింగ్ మా ఇద్దరికి అలా కంటిన్యూ అయిపోయింది. మనం ఏం చెప్తే దూకేస్తాడు, పరిగెత్తేస్తాడు, ఈ డ్యాన్స్ చేసే నన్ను పూర్తిగా నమ్మేశాడు. వచ్చిన తర్వాత నేను చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది హీఈస్ హాఫ్ డైరెక్టర్ అని. మొత్తం మీరు చూసుకుంటారు కదా సార్ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు, స్టోరీ ఎలా చూసుకుంటాను, స్క్రీన్ ప్లే ఎలా చేసుకుంటాను, ఎలాంటి ఇది రాయించుకునేలా చేస్తాను, డైలాగ్స్. అది ఒక గొప్ప పరశుర బ్రదర్స్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా నేను ఎలా మోల్డ్ చేసుకుని వాళ్ళు, అలా కాదు సార్ ఇలా కొంచెం యూత్ఫుల్గా రాయండి అంటే ఎలా రాస్తారు, అన్ని కళ్ళతో చూశాడు. అది చూసి ఒక రోజు ఆల్మోస్ట్ సినిమా అయిపోయిన తర్వాత, మీరు అవన్నీ పెట్టుకోకుండా మనసులో నాతో మళ్ళీ సినిమా చేయాలి. అప్పుడు మేము ఇద్దరు క్లోజ్ అయిపోయాం, బాగా క్లోజ్. ఒరే ఇది అన్నట్టు స్టేజ్కి వచ్చేసాను తనని. అట్లా ఇట్స్ లైక్ యూనో నాకు ఒక స్టారు ఇవాళ అవుతాడని తెలుసు. నాకు నీకు ఖైదీరా ఈ సినిమా అని చెప్పారు. ముందే చెప్పేశారా? ముందే చెప్పేశాను. తర్వాత ఇంకా అతను తెలుసు కదా, మీరు ఇంకా అక్కడి నుంచి ఆ సినిమా రాజమౌళి గారు చూడడం, కృష్ణవంశీ లాంటి వాళ్ళు చూడడం. నేను షో వేసాను, నన్ను అడిగితే ప్రభాస్ రాజమౌళి గారు చూస్తారంట అని. అది చూసి అతను పర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్ అతనికి వచ్చే ఫిల్మ్స్ అన్నీ మీకు తెలుసు. అవును, ఇంకా అలా ఇప్పుడు ఎవరు కడతారు పెళ్ళికి గంట అంటే ఫస్ట్ కట్టింది నేను. చాలా మంది ఛాన్స్ తీసుకున్నాను. అతని యొక్క హైట్ని నేను ఎలాగైతే యూజ్ చేసుకోవాలో అలా చేసుకున్నాను. అలాగే తను కొన్ని కూడా ఎపిసోడ్స్లో మొత్తం లాస్ట్లో తీసాం. ఇప్పుడు హీరోయిన్ని పట్టుకొస్తున్నాడు అతను, ఒక మ్యాచో మ్యాను, వెళ్ళి హీరోయిన్ని 100 మందిని చంపేసి మొత్తం అంటించేసి, లంకని ఎలా అయితే హనుమంతుడు అంటించేస్తాడో అలా మొత్తం అంటించేసి సీతను ఎలా పట్టుకొచ్చాడు అనేది కథ, రాముడు ఎలా పట్టుకొచ్చాడు అనేది కథ. దీన్ని ఇంత బ్లాస్టింగ్ వేలో చేస్తున్నాడు ఇలాగప్పుడు నాకు ఆ టైంలో మీరు ఇందాక అడిగిన శత్రువు గుర్తొచ్చింది. అంటే దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యాడ్ విత్ మై డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. ఓపెనింగ్లో ఏదో కావాలి, ఏంటో ఓపెనింగ్, సరే ఓపెనింగ్ చేసాం, ఏదో చేసాం, థ్రిల్ చేసాం, ఓకే. కానీ ఇంకా నాకు 2 ఫిలిమ్స్ బాగానే రీజనబుల్గా బాగానే ఆడి, ఒకటి బాగానే ఆడింది ఈశ్వర్ అని, ఇంకోటి అంత బాగా ఆడలేదు. ఇతను హీరో అంటే ఎలా నమ్మేస్తారు జనం సార్? లేదు కదా. సో రష్ అంతా చూస్తున్నప్పుడు ఏదో ఒక లోటు ఉంటే, అప్పుడు చెన్నైలో ఒక ల్యాండ్ మైన్స్ని పట్టుకుని పీటర్ మాస్టర్ని మళ్ళీ ఆపి, రికార్డింగ్ ఆపి, హీరో అంటే ఇలా ఉండాలి, హీరో ఇక్కడ పనిచేస్తాడు మైన్స్లో అని పెట్టి పైకి ఎక్కించి, తర్వాత యాడ్ అయింది లాస్ట్లో. దట్ వాజ్ ద లాస్ట్ సీక్వెన్స్. అక్కడ యాడ్ చేసి, నువ్వు రిస్క్ తీసుకోవాలమ్మా నువ్వు. అప్పుడు బాంబులు ఎప్పుడు ఏం పేలుతాయో తెలీదు. ఆ టైంలో రాళ్ళు కొట్టడానికి వాళ్ళు ఇంతే టైం ఇచ్చారు, ఆ టైంలో అవలా. అక్కడ ప్లేస్ చేసి అతన్ని భయపడకుండా, అప్పుడు స్ట్రాడా క్రేన్ అని ఉండేది, అది రామోజీ ఫిలిం సిటీ నుంచి చెన్నై తెప్పించాను ఆ షాట్ కోసం. అంటే హీరో అవ్వాలి ఆ సినిమాలో, అతను హీరో చేయాలని కాదు, హీరో అవ్వాలి ఆ సినిమాలో. ఆ హీరో అంటే హీరో అంటే ఇలా ఉండాలి, అంటే భయపడకుండా ఉన్నాడు మనిషి, పులి, ఏదైనా చేయగలడు అనేది రావాలి ఆ ఫ్యాక్టర్ అని చెప్పి దాని మీద ఇటువంటి మీరు చెప్పిన మాటలన్నీ ఆ ఫస్ట్ ఫ్రేమ్లోనే ఉంటాయి సార్. లాంగ్ షాట్లో చూపిస్తారు, లాంగ్ షాట్ క్లోజ్కి వెళ్ళంగానే ఈ షోల్డర్ ఎంత ఉంటుంది,
చూసి తాడు ఇట్లా పట్టుకొని షోల్డర్ ఇట్లా హోల్డ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ ఒక ఇమాజిన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిన ఇదే. ఆ తర్వాత మేము బ్లాస్టింగ్స్ పెట్టాం. పెడితే ఆ బ్లాస్టింగ్స్లో ఎవరో హర్ట్ అయితే అతను పరిగెత్తుకుని ఆయన పట్టరావడం అనేది పరిగెడుతూ ఉంటే ఎస్ ఈజ్ ఎ హీరో అనేది హీరో అనిపించేశాను. అక్కడి నుంచి ఇంకా ఆ సినిమా మళ్ళీ ఈ సీక్వెన్స్ పెట్టి చూసుకున్నప్పుడు బొమ్మలు లేస్తా సినిమా వెళ్తుంది. అది స్క్రీన్ ప్లే. యా, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ తనకు యాడ్ అయిపోయినాయి. హీ బికేమ్ ఏ సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఇది. సో ఇంక ఇవాళ ఈ సంథింగ్ లైక్ హిస్టరీ. అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ప్రభాస్ గారి రియాక్షన్ ఏంటి సార్ మీ దగ్గరికి వచ్చి? అయ్యో, నన్ను వదిలేడు కదా అసలు. మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారని ఉండేవాడు. అయితే నేను కొంచెం ముందుకు వచ్చాను సార్. యాక్చువల్గా ఇందాక ఫ్లోలో భాగంగా మనం దేవి సినిమా గురించి మాట్లాడుకుందాము. దేవి సినిమా అప్పటిదాకున్న తెలుగు సినిమాని ఆడియన్స్ చూసే విధానాన్ని మార్చేసిన సినిమా. ఆ గ్రాఫిక్స్ కానీ డివోషనల్, అంటే ముఖ్యంగా దేవి సినిమాలో డివోషనల్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎలాంటి స్టారు ఉండరు. సో ఆ దేవి సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా ఉందండి. దానికి మీరు ఇంటర్వ్యూస్ పార్ట్ 1, 2, 3, 4 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పెట్టుకోవాలండి దేవి కోసం. అమ్మో, అది అసలు వేరే. ఆ బాధ వర్ణాతీత. ఎంజాయ్మెంట్ ఉంది, బాధ ఉంది. చాలా దానికి కానీ మళ్ళీ చెప్పాలంటే ఒక్కడో వర్షం నువ్వు వస్తుందంటన్నా మస్కా ఆట ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా తీసినా కూడా మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ చెప్పుకోలేని ఒక పార్ట్ 1, 2, 3, 4 మళ్ళీ చెప్పాలంటే అగదా గురించి చెప్పాలి. దేవి గురించి. ఆఫ్టర్ దేవి అగదా గురించి చెప్పాలి. అవునా? ఓకే. మొన్న మీరు అగదా స్టేజ్ మీదే మాట్లాడుతూ ఆ దేవి సినిమాలో ఆ పాము బొట్టు పెట్టడం నిజంగానే పెట్టింది పాము అని చెప్పారు. నిజంగానే పెట్టింది. అప్పుడు దట్ వాజ్ నాట్ గ్రాఫిక్స్ ఉన్నాయి సినిమాలో, కానీ ఎలా పాసిబుల్ అయింది? పాసిబుల్ అయిందండి. పాసిబుల్ అయింది. దట్ వాజ్ నాట్ అసలు ఆ షార్ట్ గ్రాఫిక్ షాటే కాదు. అది భయపడలేదా యాక్టర్? భయపడలేదు, అసలు భయపడలేదు. పాము కుట్టింది కూడా దాన్ని. అవునా? కుట్టింది. అదంతా ఒక కథలండి. దాన్ని మళ్ళీ నేను అన్నాను కదా, మీ దాంట్లోనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా దాంట్లోనే వేయచ్చు. అసలు అది సంచలనం ఉండదు. నేను పడ్డ ఇబ్బందులు, నేను నిద్రలేని రాత్రులు, నాకు నిద్ర లేక మైండ్ పనిచేయక ఒక కార్ని యాక్సిడెంట్ చేసేసిన తీరు, ఈ చాలా ఉందండి ఆ సినిమా కథ. 3 ఏళ్ళ కథ అది. అది అసలు మళ్ళీ అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మరి అన్నాళ్ళు కాకపోయినా కూడా మళ్ళీ అగదాకి నేను మళ్ళీ చెప్తాను అనుకోవద్దు. మళ్ళీ అగదాకి అంటే మళ్ళీ కంబ్యాక్ కావాలంటే ఆ బాధను అనుభవిస్తే కానీ ఆ దేవత కానీ దేవుడు కానీ మళ్ళీ మన సక్సెస్ ఇవ్వాలనిపించింది. సో ఇది ఈ సినిమాకి అయితే జరిగిందండి. అమ్మవారిని చాలా బలంగా నమ్ముతారా మీరు? నమ్ముతారండి. ఎందుకంటే నేను కొన్ని సినిమాలు చెప్తాను. శత్రువు సినిమా సంబంధించిన ఆ క్లైమాక్స్, అంటే డివోషనల్ సినిమా కాదు కానీ ఆ క్లైమాక్స్లో విలన్ని చంపే దగ్గర ఆ దేవుడి షాట్ కానీ, లేదా దేవి సినిమా గురించి మనకు తెలుసు, దేవి పుత్రుడు గురించి తెలుసు. అక్కడ అమ్మవారి పవరే కదా సముద్రం నుంచి తీసేది. అలాగే ఇప్పుడు అగదా సినిమాలో అమ్మవారి శక్తి గురించే మాట్లాడుతున్నారు. సో ఎంఎస్ రాజు గారి జీవితంలో అమ్మవారిని ఎంత పూజిస్తారు? ఇష్టం అండి. బాగా ఎక్కువ పూజ ఎక్కువ చేస్తానండి. మధ్యలో ఆవిడ మీద అలుగుతాను. ఒక చాలా ఇయర్స్ నేను వెళ్ళలేదు. విజయవాడ అమ్మవారి టెంపుల్కి ఎక్కువ వెళ్తాను. సో అక్కడ ఏం చారిటీ చేస్తాను ఏంటి పక్కన పెడితే చాలా ఇయర్స్ వెళ్ళలేదు. నాకు ఎందుకు అలా కాదు, ఏంటో మా ఇద్దరి మధ్యన ఇంకో ఎవరికి చెప్పను అది. కానీ ఇందులో విశాలక్ష్మి గారు మొన్న మీ ఇద్దరి మధ్యన అలకొద్దండి, నాకు ఇష్టమే, మిమ్మల్ని రమ్మంటారు రండి అని చెప్పి నన్ను నా మిసెస్ని తీసుకెళ్ళి అక్కడ పూజలు చేపించి ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అక్కడి నుంచి అలకపోయింది. అండ్ ఎంఎస్ రాజు గారి జీవితంలో దేవిపుత్రుడు ఏమిచ్చింది, ఏం తీసుకెళ్ళిపోయింది? ఏదో ఇచ్చే ప్రయత్నం చేసిందండి. అది ఏమిచ్చింది, అది ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి, మనం ఏంటంటే రిపీట్ చేయకూడదు ఇష్యూస్. సో అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ ఏం చేయాలి, ఎలాగా మనం ఉండాలి అనేది కూడా అది ఒక్కొక్క సినిమా ఒక పాఠం అండి. బట్ నాకు ఒక చిన్న డౌట్ సార్, దేవిపుత్రుడు సినిమా విషయానికి వస్తే వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ, సౌందర్య గారి యాక్టింగ్ కానీ, అండ్
కథ పరంగా చాలా అద్భుతమైన కథ. అప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఇంకా గ్రాఫిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చిన్న పాప ఎపిసోడ్ ఉంటది. అది గాని అద్భుతంగా వస్తది. పాటలు గాని. ఎందువల్ల 'దేవిపుత్రుడు' ఫ్లాప్ అయిందనుకుంటున్నారు? దేవిపుత్రుడు మీ అందరికి నచ్చింది కానండి, నాకు ఎక్కడో ఒక లాస్ట్ అరగంట హ్మ్. నాకు నచ్చలేదు. ఆ సినిమా కూడా అంత లోపలికి ఎక్కకపోవడం కూడా కారణం అదే. హ్మ్. అది చాలా ప్రయత్నం చేసాం కానీ అది జరగలేదు. ఒక్కోసారి జరగదు. హ్మ్. అంటే మీకు ఒకసారి మీ తర్వాత ఆలోచించుకున్నప్పుడు రీజన్ ఏంటని మీకు అర్థమైందా? ఇప్పుడు దాకా అర్థం కాలేదు. హ్మ్. నాకు బాగా గుర్తు సార్. 2001 జనవరి 26 నేను ఆ మూవీకెళ్ళాను. మూవీ అంతకుముందు ఒక 10 రోజుల ముందో ఏమో రిలీజ్ అయినట్టుంది. జనవరి 14 14. ఒక రోజు లేట్గా రిలీజ్ అయింది. ఒక సమ్ గ్రాఫిక్స్ ఇష్యూ వల్ల కొంచెం. నేను సినిమాకెళ్ళాను. సినిమా చూసిన సేపు ఆ ద్వారక మునిగిపోవడము, ఒక పవరు, అమ్మవారి శక్తి, విధ్వంసం ఇట్లాంటి చూసి అట్లా బయటికి రాగానే గుజరాత్లో భూకంపం వచ్చింది, ఇళ్ళన్నీ కూలిపోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను థియేటర్ నుంచి బయటకు రాగానే ఇంకా నేను ఈ మూడ్లో నుంచే బయటికి రాలేదు. గబక్కన ఇది తగిలేలేకే అవును, అప్పుడు జరిగింది అది. సో నాకు 'దేవిపుత్రుడు' అలా బాగా గుర్తు. మీరు యాక్చువల్గా మీకు నచ్చింది అని చెప్పగానే అవునండి ఎందుకు ఫెయిల్ ఉందో తెలియదు అనే మాట అనొచ్చు నేను. కానీ నా ఫెయిల్యూర్కి నాకు అయితే రీజన్ తెలుసు సార్. కానీ రీజన్ తెలుసు అంటే నా ఉద్దేశంలో అది నాకు ఎక్కడో నచ్చలేదు, ఎక్కడో ఒక లాస్ట్ ఫేజ్ నచ్చలేదు అని తెలుసు. ఏం రెక్టిఫై చేయాలనే ప్రయత్నం చేసింది నాకు ఇప్పటివరకు అందలేదు అది. సార్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, 'శత్రువు' తరువాత మీరు కాస్త లాసుల్లోకి వెళ్ళిన తర్వాత వెంకటేష్ బాబుతో సినిమా తీయాలి అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో వెంకటేష్ గారికి ఉన్న చాలా బెస్ట్ ఫ్రెండ్స్లో మీరు ఒకరు. మీరు వెళ్ళి డైరెక్ట్గా అడిగితే ఆయన సినిమా ఖచ్చితంగా చేస్తారు. అలాంటి టైంలో కూడా మీరు వెంకటేష్ గారిని సినిమా అడగలేదు. 'దేవిపుత్రుడు' సినిమా తీశారు. ఆ రిజల్ట్ అలా వచ్చిన తర్వాత వెంకటేష్ గారు మీతో ఏం మాట్లాడారు? 'దేవిపుత్రుడు' కాదండి, నేను యాక్చువల్గా 'దేవిపుత్రుడు' కథ అనుకోలేదు. కానీ వెంకటేష్ గారితో సినిమా చేయమని చాలామంది స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా ఆడలేదు అప్పుడు. అవును. తీయమంటే నేను ఈ సినిమా ఆడలేదు కదా, నేను వెళ్ళను, వేరే సినిమా ఏదైనా తీద్దామని అప్పుడు 'దేవి' సినిమా తీసాను. దాని తర్వాత నేను 'దేవిపుత్రుడు' సక్సెస్ఫుల్ తీసాను అది. అవును. బట్ ఒక్కోసారి కొన్ని కథలు కుదురుతాయి, కొన్ని కథలు కుదరవు. అది ఎవరు తప్పు అది లేదు. ఓకే. వెంకటేష్ గారు అంత బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మీతో ఏం మాట్లాడారు? బెటర్గా చేసి ఉండాల్సింది అన్నాడు. అంతే, ఇంకా అంతకంటే ఏమనలేదు. అంతే. అండ్ మీ లైఫ్నే కాకుండా చాలామంది టెక్నీషియన్స్ కానీ, హీరో కానీ, హీరోయిన్స్ కానీ చాలామంది లైఫ్ని మార్చి ఆడియన్స్కి సూపర్ ఫీల్ ఇచ్చిన మూవీ 'మనసంతా నువ్వే'. అంటే ఆ సినిమా గురించి మీరు అన్నట్టు ఇందాక 'దేవి' గురించి ఎలాగో మాకు 'మనసంతా నువ్వే' అలాగా. సో ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. 'మనసంతా నువ్వే' సమయానికి మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందా? ఇంకా స్టార్స్ వద్దు, బడ్జెట్ వద్దు, కథ ఉంటే చాలు అన్నీ వస్తాయి. ఆ రోజు 'మనసంతా నువ్వే' స్టార్ట్ చేసే సమయానికి ఎంఎస్ రాజు గారి మైండ్ సెట్ ఎలా ఉంది? అది ఒక స్మాల్ ఫిల్మ్ తీయాలి, ఒక లవ్ స్టోరీ తీయాలి. ముందైతే ఏం తీయాలో తెలియదు, కానీ ఏదో ఒక ఫిలిం, హిందీ ఫిలిం ఒకటి 1954, నేను ఇంకా పుట్ల అప్పటికి, అదేదో బ్లాక్ అండ్ వైట్లో టీవీలో వస్తుంది, అది చూసి ఇన్స్పైర్ అయ్యాను. దాని పేరు 'అన్మోల్ గడి'. అందులో ఉన్నది ఓన్లీ పిల్లలు వాళ్ళిద్దరి మధ్యన వాచ్, అదొక్కటే ఐడియా ఉంది అంతే. మిగతా సినిమా అంతా వేరు. ఆ పిల్లలు అది ఇది ఎప్పుడుతో 1954 కదా, జనానికి గుర్తుండదులే, దాన్ని క్యారెక్టర్స్ పట్టుకుని సినిమా చేద్దాం అని అనుకుని దాని మీద కథ అల్లాను. కథ అల్లిన తర్వాత ఫస్ట్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు చెప్పాను, బాగుంది కొంచెం వర్క్ చేద్దాం అన్నారు. తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారు చెప్పాను, బాగుంది చెయ్యి అన్నారు. నాకు ఆ సంవత్సరం 'దేవిపుత్రుడు' ఫ్లాప్ అయిన సంవత్సరమే రిలీజ్ చేయాలి నాకు. ఓకే. మే 1 ఎప్పుడు ఈ ఐడియా నేను చూశాను. మే 1 చూసిన తర్వాత ఓకే, దీన్ని మే 10th నా బర్త్డే కదా, ఆ రోజు ఓపెన్ చేసేద్దాం, స్టోరీ పూర్తి అవ్వాలిగా మొత్తం. అదేంటి ఆ సినిమా పూర్తి అవ్వాలి కదా అని వెంకటేశ్వర గారు, అసలు ఎవరు డైరెక్ట్ చేద్దాం అనుకుంటారు. గోపాల్ రెడ్డి గారేమో నువ్వు అనుకున్నావు కదా కథ, నీకు అన్నీ తెలుసు, నువ్వే చేసేయి, నేను ఉంటాను కదా వెనకాతల, నీకేం ఎక్కడ షార్ట్ కన్ఫ్యూజన్ ఉండదు, నేను ఉంటాను కదా అని. వద్దండి అలా వద్దు, ఇప్పుడు అసలే ఒక ఫెయిల్యూర్ ఉంది, ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టుకోలేను, నాకు ఎవరన్నా జస్ట్ చూస్తున్నానంటే సరే నువ్వేమనుకోకపోతే ఒక అతను ఉన్నాడు అని చెప్పి అప్పుడు విఎన్ ఆదిత్య పేరు చెప్పాడు. ఓకే. సో తను మనకు దగ్గరగా ఉంటాడు, నీకు ఇది నిన్ను ఐ థింక్ హీ లేబుల్ టు అండర్స్టాండ్ యూ, నీ లోపల ఏముందో అండర్స్టాండ్ చేసుకుంటాడు అతను చెప్పింది ఆయనే. ఈ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు మేము చెప్పాము ఆదిత్య గురించి అని అంటారు, కానీ వాళ్ళు గోపాల్ రెడ్డి గారు చెప్పిన తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాయింది యాక్చువల్గా. ఓకే.
వాళ్ళిద్దరిది లేదు మంచి కుర్రాడు మన దగ్గర చాలా సినిమాలకి పనిచేశాడు, కో డైరెక్టర్గా పనిచేశాడు అదే దాన్ని. అప్పుడు ఆ అబ్బాయిని పిలిపించాను. పిలిపిస్తే సో హీ వాజ్ ఇంటూ ఏది ఇమ్మీడియట్గా తను అంటే అది అదే తను ఇమ్మీడియట్గా నా సినిమా అనగానే ఓకే మన సినిమాకి వెళ్ళిపోతాం అనుకున్నాం. దాని తర్వాత ఉదయ్ కిరణ్ అందరూ ఒక్కొక్కళ్ళు చేరడం ఇలా మెల్లమెల్లగా ఇట్లా ముందుకు వెళ్ళిపోయింది. నేను కథ చెప్పి ఇది ఎలా ఉంది కథ అంటే బాగుందండి అని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి అందరం ఒక అండర్స్టాండింగ్తో అట్లా వెళ్ళిపోయాం. మనసంతా నువ్వే సినిమాని మీరే ఓన్గా రిలీజ్ చేసుకున్నారు. ఓన్గా రిలీజ్ చేశాను. ఆ డిసిషన్ మీరు ఫుటేజ్ చూసుకున్న తర్వాత నాకు డెసిషన్ వచ్చేసింది. మీకు ఎవరైనా సలహా ఇచ్చారా? కాదు నేను డెసిషన్ తీసేసుకున్నాను ఆల్రెడీ. నేను సలహా ఇస్తే ఎంత డెసిషన్ మేకింగ్ ఉంటుందో నాకు తెలీదు. ఒకసారి తీసుకున్నా తీసుకోవచ్చు. నా డెసిషన్ మేకింగ్ అయిపోయింది. ఆ టైంలో నువ్వు నేను సినిమా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత నువ్వు నేను ప్రొడ్యూసర్స్ అన్నారు మీరు జాక్పాట్ కొట్టేసారు అమ్మేస్తారు సినిమా. నేను చెప్పాను ఇది అమ్మట్లేదని చెప్పాను. దీని తర్వాత ఊరికే కూర్చున్నప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు ఇద్దరు కూర్చుని ఉండగా ఏమండి ఇది అమ్మాలా లేదా అని నేను అడిగాను. ఒపీనియన్ కోసం మొత్తం ఉంచుకోన్నారు. సో అంతకుముందు నేను ఉంచుకోవాలని ఉంది అనేది వాళ్ళకి తెలీదు లోపల. సో అది సింక్ అయిందని నేను అప్పుడు ఎవరు అడిగినా కూడా నేను ఇవ్వలేదు సినిమా. అది అప్పుడు ఎంత అండి 1.5 ఎంతో చేసింది. 1.5 ఎంతో అయింది సినిమాకి ప్రోడక్ట్ మొత్తం టోటల్గా. వ్యాస్ట్ అంటే 14 times వచ్చింది. ఇప్పుడున్న ఓటీటీ లేవు, ఇప్పుడున్న శాటిలైట్ రేట్స్ లేవు, అవి లేకుండానే 14 times వచ్చింది ఆ సినిమాకి. అదే సార్ కలెక్షన్ చూస్తే 14-15 కోట్ల రూపాయలు. ఉదయ్ కిరణ్ గారి రియాక్షన్ ఏంటి సార్ అంత పెద్ద హిట్ తర్వాత? ఏం లేదండి, అందరూ ఎవ్రీబడి వేర్ జెల్లింగ్ సో మచ్, ఎవ్రీబడి మంచి అండర్స్టాండింగ్తో చేసాం సినిమాని. అందరూ కూడా ఎవ్రీబడి. ఎక్కడ మనకి ఒకటి ఏంటంటే అండి, మనకి ఎదురీది ఏ టెక్నీషియన్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ ఒక ఎంఎస్ రాజుని ఎదురీది వెళ్ళిన సందర్భం ఎక్కడ లేదు. కన్విన్స్ చేసుకుంటారు వచ్చి అలా కాదండి ఇలా కాదండి, ఎందుకంటే నా మొహం అలాంటిది వచ్చిన కాదండి ఇలాగే చేద్దాం అనే మాట ఎవరు అంటారు సార్? ఒకరు చెప్పినా అసలు మీరు వినే రకమే. నేను విన్నంతసేపు నేను అన్ని బాగానే ఉంటుంది, కానీ కొన్ని హార్ష్ డెసిషన్ తీసుకుంటాను. అలాంటి హార్ష్ డెసిషన్స్లో ఏంటంటే, నేను ఆదిత్య నాకు నెక్స్ట్ ఫిలిం ఇదే, ఈ రూమ్ నాకు ఉంచేయండి నాదే అని అన్నాడు. ఇంకో ఫిలిం ఒప్పుకున్నాడు, నాకు చెప్పకుండా ఒప్పుకున్నాడు అని కోపం వచ్చేసింది. చెప్పు ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి కోపం వచ్చేసింది. అతను ఉన్న ప్లేస్ ఎప్పుడు అతని ప్లేస్కి వెళ్ళను నేను. అతని ప్లేస్కి వెళ్ళి అతని మీద అరిచాను గట్టిగా. అతను అస్సలు బిక్క చచ్చిపోయాడు, అతను అలా ఉండిపోయాడు అలాగా. తర్వాత నాకే అనిపించింది అమ్మ చూస్తే ఎందుకన్నా నేను గౌకునేలాగా. ఓకే యంగ్స్టర్స్ లెట్ దెమ్ ఎర్న్ మనీ, ఏముంది తప్పే ఉంది. ఓకే ఆదిత్య మనం ఎప్పుడైనా సందర్భం వచ్చినా మళ్ళీ చేద్దాంలే, ఇది బాగా చెయ్యి, నీకు ఏదన్నా నీకు ప్రాబ్లం ఉన్నా ఇందులో, నీకు ఏదైనా స్టోరీలో నీకు ఇబ్బంది ఉన్నా నా దగ్గర రా, నేను చేస్తాను. ఆ కోపం అంతా పోయింది. అదే ఆ తర్వాత అందరూ మేమంతా బాగానే ఉండేవాళ్ళం. తర్వాత తనకి అది హార్ష్ డెసిషన్ అంటే చెప్తాను నేను. బాస్ అనే సినిమా చేశాడు తను. అవును, నాగార్జున గారితో. నేను అప్పుడు ఆట అనే సినిమాకి ఎవరు డైరెక్టర్ పెట్టుకోవాలో నాకు తెలియదు. ఆ టైంలో బాస్ అనే సినిమా సడన్గా పోయింది. నేను కూడా థియేటర్కి వెళ్ళి చూశాను, మా ఆదిత్య అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళి చూశాను. ఇది చూసినప్పుడు నాకు నచ్చలేదు సినిమా, కానీ తనకి మెసేజ్ పెట్టాను, బాగుంది సినిమా, టెన్షన్ ఏం పడద్దని పెట్టాను. అతను ఇప్పుడు కూడా ఆయన బాగుందని చెప్పారు కదా, ఆడుతుంది అనుకుంటున్నాడు అతను. కానీ తనకు తర్వాత తెలిసింది, కానీ ఎందుకు నిలబెట్టాను తనకు తెలియదు. దాని తర్వాత ఎప్పుడో మెల్లగా నేను ఫోన్ చేసి మళ్ళీ పిలిచాను. పిలిచి నువ్వు మళ్ళీ బాస్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, టెన్షన్ పడద్దు, నా సినిమా ఆట చేసేసాయి, కథ అంతా రెడీగా ఉంది, వచ్చేసాయి అని చెప్తే తను ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఇట్స్ లైక్ ఫర్ హిమ్ ఆల్సో ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్. నాకు విపరీతమైన అండర్స్టాండింగ్ ఉంది తనతో. ఏదైనా ఉంటే తిడతాను, ఏదైనా షార్ట్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఫోన్ రింగ్ అయినా, అంటే అంత క్లోజ్, నాకు చనువు ఉంటుంది, బాగా చనువు. లేదంటే ఏదైనా ఎక్కడికండి ఎక్కువ తను కొంచెం ఉండే పనులు కూడా చేస్తున్నాడు, ఫోన్ల ద్వారా వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు చాలా ఎక్కువ. పిలిచినప్పుడు ఏంటయ్యా సినిమా కాన్సంట్రేట్ రా అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటాను, అది వస్తూ ఉంటాడు. ఇలాంటి అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య. ఇప్పుడు దానికి తగ్గట్టే డైరెక్టర్స్ అసోసియేషన్కి ఆయన హెడ్ అయ్యి ఉన్నారు. అందరూ అయితే
ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా ఫ్రాంక్గా చెప్పాలి మీరు. ఆటా సినిమా షూటింగ్ నిజంగా అంత సజావుగా సాగిందా? ఆటా నేను సినిమా ఇందాక విషయం, ఏం చెప్పాను ఆటా మీకు? సినిమా విషయంలో నేనేం చెప్పాను ఇబ్బందులు వచ్చినాయి రాలేదా? నేనేం చెప్పాను ఇందాక మీకు? ఆ, నా దగ్గర ఏ టెక్నీషియన్ ఆర్టిస్టు ఉమ్, ఒక ఏదైనా అలగడం చేయడం కన్విన్స్ చేసుకుంటారు తప్ప మీకు ఇది ఏ సందర్భంలో విన్నారో ఎలా విన్నారో నేను తీసే ప్రాణం పెట్టే సినిమా మీద ఒట్టు. మరి ఆటా సినిమా ఎక్కడ విన్నా మీరు ఎవరు నేను పేర్లు చెప్పొద్దు, ఎక్కడ విన్నా అది రూమర్ అబద్ధం అంతే. ఇంక మీరు ఎందుకంటే అడుగుతున్నాను, ఆటా గురించే. ఇది నా సినిమా మీద ఒట్టేసి చెప్తున్నా. ఉమ్, మీరు ఇది ఎవరు చెప్పారు అనేది కూడా నన్ను మాత్రం అడగద్దు, ఉమ్, లేదంటే ఎక్కడి నుంచి విన్నారు వినద్దు, రూమర్ వినొద్దు. నేను చెప్పిందే హానెస్ట్గా చెప్తున్నాను. ఇది జరగదు కూడా, ఇది జరగలేదు, నా లైఫ్లో ఎప్పుడు జరగదు. నేను అలిగెళ్ళిపోతా. ఉమ్, అది ఓకే. ప్రభాస్ 5 నిమిషాలు పౌర్ణమికి లేటుగా వస్తే అలిగెళ్ళిపోయాను. ఉమ్, కారులో ప్రియతమ స్పీడ్ వచ్చి నాకంటే ముందు ఆపి వెళ్ళలేదు నన్ను, ఉమ్, తీసుకొచ్చాడు నన్ను. ఏంటి 5 నిమిషాలు లేటుగా వస్తే ఏంటి అది అప్పటికే మా ఇద్దరి మధ్య బాగా క్లోజ్. గట్టిగా అరిచాడు నా మీద, గట్టిగా అరవకు ఏంటి లేటుగా వచ్చి, మీరు రండి సోది రండి అని చెప్పి పట్టుకుని అలా కారు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. అలా ఏదో మనం ఏదో దాంట్లో రాత్రి అంతా మనం నిద్ర లేకుండా ఆలోచించి తీస్తూ ఉంటాం. హిట్ ఆఫ్ ఫ్లాప్ తర్వాత విషయం. సార్ పొద్దున్న వచ్చినట్టు నాకు ఆర్టిస్ట్ రాదు, ఎందుకు రాడు కాదు, ఎందుకు రావు అక్కడికి, ఎందుకు రావు? నేను అనుకున్న షార్ట్ కాల్ షీట్ నువ్వు ఎందుకు రావు? అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు లేవు అనుకోండి, అవన్నీ వదిలేండి. అందువల్ల మనం సినిమా కూడా ఇంకా పెద్ద పెద్ద స్టార్స్తో సినిమా చేయడాలని కూడా కొంచెం చాలా ఇబ్బంది. అయితే మీ విషయంలో చాలా ఆనందపడిపోయారంట కృష్ణ గారు. ఒక్కడో సినిమా మొత్తం ఫైనల్ అవుట్ చూసుకొని చెప్పంగానే 10 నిమిషాలు బాగుందండి అన్న. బాగుందన్న తర్వాత మెల్లమెల్లగా ఒకేసారి చెప్తే బాగోదని మెల్లమెల్లగా 1-2 డేస్ టైం తీసుకుని, నాకు ఈ పోర్షన్ నచ్చలేదండి, ఈ పోర్షన్ నచ్చలేదు, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందండి, అక్కడ కన్ఫ్యూజన్ ఉందండి. ఈలో మహేష్ ఏంటి ఎలా ఉంది మేము వస్తాంలే అని చెప్పి మేము ఇద్దరు కలిసి వెళ్ళాం. మళ్ళీ ఓకే, వెళ్ళిన తర్వాత తను అన్నాడు, బాబు మేము మళ్ళీ కూర్చొని ఒక వారం 10 రోజులు టైం ఇవ్వు, మేము వస్తాం మళ్ళీ అని చెప్పి మేము ఇద్దరం కూర్చొని అందులో ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేసాం మొత్తం ఎపిసోడ్స్ కంటే. ఓకే, ఇష్యూస్ అన్నీ ఆయన కూడా అప్పటికి ఒక మంచి సినిమాలు తీశాడు. ఆయన ఆడలేదు పక్కన పెడదాం. సో ఆయన కూడా విన్నాడు అన్నమాట. విన్నాడు, కొన్ని కూడా ఎక్కువ కూడా లేదండి ఇలా బాగుంటుంది అన్నీ కూడా. సో దాన్ని స్లోగా మెల్లగా ట్రాక్ ఎక్కించి అక్కడి నుంచి నేను కూడా చెప్పాను, సార్ నేను ఇన్వాల్వ్ అవుతాను గట్టిగా, స్టోరీలో కూడా గట్టిగా ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పాను. అక్కడి నుంచి ఆ సినిమా జరిగింది. అయితే ఒక్కడికి సంబంధించి ఒక చిన్న డౌటు. ఆ కొండారెడ్డి బుర్జు దగ్గర ప్రకాష్ రాజ్ గారిని కొట్టే షాటు సినిమా ఓపెనింగ్లోనే ఉండాలి యాక్చువల్గా, అయితే తర్వాత స్క్రీన్ ప్లేలో భాగంగా దాన్ని మార్చేశారు. నిజమేనా ఇది? నేను కథ విన్నప్పుడే చెప్పానండి, మీరు వేరే స్క్రీన్ ప్లే అనుకున్నారు. నేను అడిగింది అది యాక్చువల్గా బాగోదండి అంటే ఆయన అన్నాడు, సార్ కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది, ఇది తీస్తాను అది తీస్తాను అన్నాడు. సార్ తీయండి మీ ఇష్టం అన్నాను. ఎందుకంటే వై షుడ్ వి అంటే పొద్దు సినిమా చూస్తున్నారు చెప్పచ్చు కదా. కరెక్ట్. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఈ చాలా ఎక్కువ ఖర్చు అయింది, లేకపోతే ఇంకోటి తర్వాత ఆయన గుణశేఖర్ గారు కూడా ఇంకా ఎక్కువ అయ్యేది. ఆయన పెట్టిన ఎఫర్ట్ మామూలుగా అయితే హెవీర్ అయిపోతుంది సినిమా. అంటే ఎంత అవుతుందో ఎప్పుడెప్పుడు అవుతుందో తెలీదు. చాలా గ్రిప్గా చాలా ఆన్ టైం తీశారు, కరెక్ట్గా అనుకున్న బడ్జెట్ తీశారు ఆయన. దాని తర్వాత మళ్ళీ రష్ చూపించినప్పుడు నేను స్ట్రైట్గా చెప్పేశాను, సార్ అప్పుడు నేను చెప్తాను అదే మాటకి స్టిక్ అనే ఉంటున్నాను, నేను వర్కౌట్ అవుతుంది సార్ ఇది ఇంటర్నేషనల్ సినిమా సార్, అలా కాదు సార్ ఇలా కాదు సార్ అంటే, తర్వాత ఓ పని చేయండి సార్, మీకు నాకు ఇష్టలు మన పరుచూరు బ్రదర్స్ వాళ్ళు పెట్టి కూర్చోబెడదాం. ఆ తర్వాత గుణశేఖర్ గారు పాపం ఆయన ఏకీభవించారు, లేదండి మీరు అందరూ చెప్పింది కరెక్ట్, మనం ఇలాగే వెళ్దామండి, ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి, ఇది ఏంటంటే మహేష్ బాబు కెరీర్ ముఖ్యం, నా కెరీర్ ముఖ్యం, మీ కెరీర్ ముఖ్యం, ఇంత బడ్జెట్ అయిపోయింది, నేను ఇట్లాగే వెళ్దామండి మనం అని చెప్పి ఆయన పాప కన్విన్స్ అయ్యారు. ఆయన కన్విన్స్ అయిన తర్వాత ఇది ఏ సినిమా కన్నా ఈ ఫైనల్ ఎడిటింగ్ దగ్గర దెబ్బలాట్లు ఉంటాయండి. అదేదో పర్సనల్ ఇదైతే కాదు, కొన్ని నేను తప్పు చెప్పేవాడిని, నేను కొన్ని తప్పు చెప్పినప్పుడు ఆయన అది కాదు సార్ ఇది బాగుంటుంది అని నన్ను కన్విన్స్ చేసిన రోజులున్నాయి. ఓకే,
ఒక ఫైట్ ఉంటుంది ప్రకాష్ రాజ్ గారికి హీరోకి మధ్యలో ఫైట్ ఉంటుంది. అది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇలా కత్తి పెట్టి గొబ్బెమ్మ అనే సీన్ అవును, ఉంటుంది. అవును. పెద్ద ఫైట్ అండి యాక్చువల్గా. ఆ, నేను చెప్పాను, సార్ గుణ గారు ఇది కరెక్ట్ కాదు గుణ, క్లైమాక్స్లోనే ఫైట్ ఉండాలి ఇద్దరికి, ఉమ్, మధ్యలో ఫైట్ అయిపోతే అయిపోయింది సినిమా. ఉమ్, నేను ఇలా ప్లాన్ చేశాను సార్, అలా ప్లాన్ చేశాను అన్నాడు. కానీ ఆయన ఆలోచించాడు, ఆయన మెల్లగా ఆయన కూడా ఆలోచించాడు. ఎందుకు చెప్తున్నాడు ఈయన, ఎందుకు చెప్తున్నాడు ఇన్నిసార్లు, ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి ఆలోచించుకొచ్చి చెప్పారు, లేదు సార్ మీరు కరెక్టే అని చెప్పి వెంటనే పరశురెడ్డి సార్ని పిలిపించి నేను ఒక సీన్ చెప్తాను సార్, ఆయనే చెప్పాడు సార్, నేను చెప్పలేదు. ఉమ్, మనం వీ షుడ్ ఏబుల్ టు ఇన్స్పైర్ వన్ మేకర్ సార్. ఫస్ట్ బాగుంది బాగాలేదు చర్చ అంతే కదా. నేను కూడా బాగుంది బాగాలేదు అనేది ఎవరన్నా చెప్తాను కదా నాకు కూడా. అవును. అప్పుడు ఆ రోజు ఆయన కత్తిలో పెడతాడండి హీరో, ఆ అమ్మాయి అంటే పడి చచ్చిపోతున్నాడు, వద్దు చంపొద్దంటే అలాగే ఎస్కేప్ అయ్యాడని చెప్పాడు ఆయన. ఉమ్, క్లాప్స్ కొట్టానండి. అంత పెద్ద ఫైట్ అవసరం లేదు ఇంకా. నేను వెంటనే ఇలా చెప్పాను, సార్ ఎక్స్ట్రాడనరీ ఉంది సార్ అని. అంత మదనలోంచి వచ్చిన సినిమా అండి అది. బా అంటే ఇందులో ఆయన చెప్పారా నేను చెప్పారా, నేను కాదన్నానా, ఇవన్నీ కాదండి. ఫైనల్గా మూవీ అండి. ఫైనల్ మూవీ కోసమే పోరాడుతూ ఉండే. సార్ ఒకటి అడుగుతాను చెప్పండి. మనసంతా నువ్వే సినిమా ఎంఎస్ రాజు గారిని చాలా కష్టాల నుంచి బయటపడేసింది. ఆ సినిమాకు డబ్బులు వస్తున్నాయి, తీసుకొని హ్యాపీగా పోయిన ఆస్తులను పోయిన డబ్బును సేవ్ చేసుకోవచ్చు. ఆ సినిమా డబ్బులన్నీ తీసుకొచ్చి అప్పటి వరకు అంత మార్కెట్ లేని మహేష్ బాబు మీద నాకు తెలిసి ఇంకో 5-6 కోట్లు ఎక్స్ట్రా పెట్టేశారు. ఎందుకు అంత ధైర్యం? 5-6 కోట్లు కంటే ఎక్కువ పెట్టారండి. ఒరిజినల్గా అంతకుముందు అయిన దానికంటే 5-6 కోట్లు అదే అయింది. ప్లస్ ఆ సినిమాకి నాకు వచ్చిన డబ్బులన్నీ అంత పెట్టాను. తర్వాత డబ్బులు వెనక్కి వచ్చిన తర్వాత ఒక 30% ఆఫ్ ద మనీ దేవిపుత్రుడులో పోయిన బయర్స్ అందరికి ఇచ్చాను. మళ్ళీ బ్యాక్ చేశారు. చాలామంది అడుగుతారు ఇప్పటికీ, అది ఎందుకు ఇచ్చారు, ఎన్ఆర్ఐ కదా ఎందుకు ఇచ్చారు వెనక్కి. అది ఇప్పుడు పెడితే కొన్ని 100 కోట్లు ఆస్తి అయ్యేది కదా. కరెక్ట్. నా మనసు ఒప్పి నేను ఇంకో సినిమా చేయలేను. వాళ్ళకి వచ్చినప్పుడు నాకు ఎంత వెనక్కి ఇస్తున్నారు అనేది నేను అడగను, వాళ్ళు పోయినప్పుడు ఎంత పోయిందని అడుగుతాను. రాజుగారు చెయ్యది ఏం చెయ్యో, ఎవరో చెప్పిన మాట ఉంటే మేబీ ఇంకా డబ్బు ఎక్కువ ఉండేదేమో అనేది ఎప్పుడు నాకు మాత్రం అనిపించలేదు. నేను అనుకుంది చేశాను అంతే. అయితే ఇంకొక చిన్న డౌట్ సార్, యాక్చువల్గా ఒక్కడు తరువాత త్రివిక్రమ్ గారితో మహేష్ బాబుతో కలిసి ఇంకో సినిమా మీరు చేయాలి, చాలా ప్లాన్స్ కూడా జరిగిపోయినాయి, బట్ ఎందుకు ఆ సినిమా ఆగిపోయింది? అది ఎందుకు ఆగిందండి, అది ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే త్రివిక్రమ్ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. అంటే అలాంటి ఆయన నా సినిమా నా బ్యానర్లో డైరెక్ట్ చేస్తున్నారంటే అది షుడ్ ఇట్స్ ఏ బిగ్ క్రెడిబిలిటీ ఫర్ మీ, వెరీ బిగ్ క్రెడిబిలిటీ. నేను ఎక్కడో ఏదో వర్కౌట్ కాలేదు, అంటే ఏదో స్టోరీ వైజో లేకపోతే ఇంకోటో, అదేదో నేను వరుసగా సినిమాలు ఇట్లా ఇస్తున్నాను అనే ఉద్దేశం కూడా కాదు. ఎక్కడో ఏదో సమ్వేర్ ఎక్కడో వర్కౌట్ కాలేదు సార్. అది ఇప్పటికే నేను చాలా ఫీల్ అవుతుంటాను. నేను మళ్ళీ మహేష్ బాబుతో చేయలేకపోయాను. పాప అతను ఏదో విధంగా ఇంకో డైరెక్టర్ని పెట్టి చేద్దాం అని పెద్ద డైరెక్టర్ ఒకళ్ళు చెప్పి చేద్దాం, నాకు ఈజీ అయ్యేది కదా. అవునవును, నేను ఎక్కువ ఆలోచించట్లేదు, ఆయన ఆలోచిస్తాడు కదా. అవును, ఏదైనా ఉంటే బాగుంది బాగాలేదని చెప్తాం అంతే. ఏదో ఎక్కడో సమ్వేర్ అండి, అది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కూడా కాదు అది. అంటే యాక్చువల్గా నేను ఆ హీరోతో మళ్ళీ ఎందుకు చేయలేదు ఇలాంటివి అడగను, కానీ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు నేను ఒక సీరియస్ ప్రశ్న అడగాలనుకున్నాను. మీరు చాలా చెట్లకి పాదు తవ్వారు, ఎరువేశారు, నీళ్లు పోసారు, ఫ్రూట్స్ వచ్చే టయానికి ఆ ఫ్రూట్స్ తీసుకోకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఇదే ఎంఎస్ రాజు గారు ప్రభాస్కి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత సినిమా తీస్తే 100 కోట్లు మిగలవా? మహేష్ బాబుకి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇలాంటి టైంలో ఒక సినిమా తీస్తే 100 కోట్లు మిగలవా? ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఆ ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించరు. మీరు ఒకరిని వెళ్ళి సినిమా అడగరు, కష్టమంతా మీరు తీసుకుంటున్నారు, సుఖంలో మొత్తం వాటా అడగట్లేదు. వాళ్ళ సుఖం ఎందుకు అవుతుందండి? సుఖపడే సమయం. వాళ్ళు ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎంత కష్టపడుతున్నారు రాత్రి పగలు, ఎంతమందికి వాళ్ళు దే ఆర్ గివింగ్ టోటల్ వర్క్, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళ వల్ల. నేను అడిగేది కూడా అదే, ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయితే మీరు సుఖపడవచ్చు కదా అంటున్నాను. ట్రావెల్ అలా ఉండదండి నాకు. అదే అది లేదు, ఎందుకు లేదు? ముందే పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, ఫస్ట్ సినిమాని పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, సూపర్ స్టార్ పెట్టుకోవచ్చు కదా. అయితే ఆ టైంలో అంటే ఇయర్ సబ్జెక్టు మ్యాటర్ మార్చుకున్నాం, ఓకే. ఆ ఇయర్లో బాలకృష్ణ గారి సినిమా ఉంది, లక్ష్మీనరసింహనో సంథింగ్ అనుకుంటాను, చిరంజీవి గారి సినిమా ఉంది, వర్షం. అప్పటికి ప్రభాస్ మార్కెట్ ప్రకారం చాలా చిన్నది.
ప్రభాస్ గారు మీ దగ్గరికి వచ్చి సార్ ఎందుకు సినిమాని ఆపుకుందాం, బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఉన్నారని అది అడిగితే కూడా మెల్లగా చెప్పాడు. ఆ? మళ్ళీ నేను ఎక్కడ తిడతానని మెల్లగా ఇలా గోకుతో చెప్పాడు చోట. చెప్పండి ఆ ఇన్సిడెంట్. ఎందుకు బావా మెల్లగా ఇంకా వారం తర్వాత వెళ్దాం అని మెల్లగా నసిగాడు. ఒకసారి చూశాను, ఊరికే అన్నాడు. అంటే ఇవాళ అంత ఎత్తున్నాడు ప్రభాస్, అతని గురించి తక్కువ మాట్లాడాలను కాదండి. అది ఏం జరిగిందో చెప్పాను, మీ జర్నీ కదా సార్. జస్ట్ అది ఏం జరిగింది చెప్తున్నాను. అతను కూడా ఫీల్ అవ్వడు. ఇలాగ ఎంఎస్ రాజులో చెప్పాడంటే ఎవరైనా చెప్తే ఫీల్ అవుతాడేమో, కానీ నన్ను ఎవరు ఫీల్ అవ్వరు సార్. నేను నువ్వు అనగలిగింది, ఒరే అనగలిగింది ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఎవరు బాధపడరు, అందరూ ఎదురుండి అన్న కూడా బాధపడరు. వాళ్ళు నన్ను ఒక గురువుగా తీసుకుంటారు, ఒక ఫాదర్గా తీసుకుంటారు, ఒక అన్నగా తీసుకుంటారు తప్ప. సో అలాగని కావాలని స్టేజ్ మీద ఒరే నేను అన్నాం, వాళ్ళకి ఇచ్చే గౌరవం నేను ఇస్తా. ఆ రోజు ప్రభాస్ నన్ను అడిగినా కూడా లేదమ్మా అయిపోయింది, మనం వెళ్ళాలి. నువ్వు అప్పుడు గుర్తుందో లేదో షాపు నువ్వు కరెక్టేనా అని అడిగావు. నేను పెట్టుకున్నాను కదా, ఇవాళ బాగుంది కదా సినిమా, నువ్వు చూసావు కదా, నీకు నచ్చింది కదా, ఇది అంతే వదిలే అన్నాను. వదిలేశాడు. ఒక మొండి ధైర్యం అంతేనా? తెలీదండి. అండ్ ఇంకోటి సార్, మీరు మాట్లాడేటప్పుడు ఈ రోజుని ఇలా చెప్తుంటే చాలామంది నమ్మరేమో, ఇలాంటి మాటలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నిర్మాతకి ఒక ఫిల్మ్ఫేర్ రావడం చాలా కష్టం. అలాంటిది మీకు వరుసగా 3 సంవత్సరాలు 3 ఫిల్మ్ఫేర్లు, హ్యాట్రిక్. మీకు గుర్తుందా? అదొక వైభవం. సో ఎంఎస్ రాజు గారి స్థాయి, రేంజ్, ఆయన సక్సెస్, ఆయన ఇండస్ట్రీలో ఆయన చేతులు ఇట్లా నీడలాగా పడితే ఆ నీడ కింద బతికిన స్టార్స్, అవి తెలియాలంటే ఇవన్నీ తెలియాలి. సో మీరు ప్రత్యేకంగా నేను ఆ రోజు ఇట్లా చెప్పొచ్చా లేదా మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఎంఎస్ రాజు గారి ప్రయాణం మాకు అందరికీ తెలుసు. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఏమడుగుతారంటే, వాళ్ళు నా స్థానంలో కూర్చుంటే ఏమడుగుతారంటే, అప్పుడు కూడా వదిలేవే బాబు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతారు సార్. అయిపోయింది, తీసేసుకున్నాం, మళ్ళీ దాని గురించి గొప్పలు, దాని గురించి ఏదో సరదాగా కొంత జనం ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. నువ్వు బ్యాక్ స్టోరీస్ కొంతమంది హీరోలు ఎలా అయ్యారు, కొంతమంది ఎలా జరిగింది, వాళ్ళకి నాకు మంచి సంభాషణ జరిగింది అనే ఒక ఇంట్రెస్ట్, వాళ్ళ ఫేవరెట్ హీరోస్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎంఎస్ రాజు ఫిల్మ్ఫేర్ 3 తీసుకున్నాడు, ఇవన్నీ కూడా వాట్ నెక్స్ట్, నువ్వేం ఇప్పుడు అగదాకా వస్తుందా లేదో చెప్పు అని అంటారు. సో అది అయిపోయింది, హిస్టరీ అయిపోయింది. బట్ మీరు ఆ జనరేషన్ కూడా ఒక టీజర్తో కట్టిపడేశారు కదా. ఇప్పుడు అగదా టీజర్ని ఎంతమంది సోషల్ మీడియా షేర్ చేస్తున్నారంటే, సో వాళ్ళకి ఏంది, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఆ షార్ట్స్ నచ్చుతున్నాయి, ఆ థీమ్ నచ్చుతుంది. సో ఈవెన్ జంజీలు కూడా ఆ టీజర్కి బాగా కనెక్ట్ అయిపోయారు, ఫస్ట్ పోస్టర్కే కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళని కూడా మీరు పట్టేశారు కదా. పట్టాల్సిన అవసరం ఉందండి. అది పట్టాల్సిన సినిమాలో విషయం ఉంటేనే కదా అక్కడ వస్తుంది సార్. అంటే అగదా విషయానికి వస్తే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి ఒక సబ్జెక్ట్కి కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో చుట్టూ ఎన్ని లేయర్స్ ఉన్నా సార్, ఇప్పుడు ఉదాహరణకు అరుంధతి తీసుకుందాం, మన దేవినే తీసుకుందాం, చుట్టూ ఎంత ఉన్నా ఆ ఎమోషన్ని రివీల్ చేసే ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా. సో అది చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేయగలిగితేనే ఆ సినిమా ఆడియన్స్కి రీచ్ అవుద్ది. సో అగదా విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారో ఆ సోల్ పాయింట్కి? సార్ ఒకటి ఏంటంటే సార్, అసలు ఈ అగదా గురించి దాని కోర్ పాయింట్, దాని క్లాష్ ఏంటి, దాని ప్రాబ్లం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పనండి. ఓకే, చెప్పను, కానీ చాలా డెలికేట్ అండి. ఈ పాయింట్ని డీల్ చేయడం డెలికేట్ అండ్ వాట్ యు కాల్ కాంప్లికేటెడ్, వెరీ కాంప్లికేటెడ్. చచ్చిపోయామండి, అంటే బుర్ర పేలిపోయింది. ఇట్ వాజ్ నాట్ ఈజీ. మన అంటే అనుకుంటాం కానీ బయట నుంచి చూస్తుంటే చాలామంది పెద్ద డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లు అవ్వచ్చు, ఏదో రిలీజ్కి వస్తుందా లేదా, లేదంటే వెళ్ళి చూద్దాము ఏంటో, చూసిన తర్వాత బాగాలేదని చెప్పేద్దాం, బాగుందని చెప్పేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి. దాని వెనకాతల ఎంత అంతర్మదనం ఉంటుంది. ఒక డైరెక్టర్కి, రైటర్కి, వీళ్ళందరికీ కూడా టీంలో స్టోరీలో ఇన్వాల్వ్ అయిన, స్క్రీన్ ప్లేలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, యంగ్స్టర్స్ కానీ, పెద్దోళ్ళు కానీ, పెద్ద డైరెక్టర్ కానీ, అది వర్ణనాతీతం అండి. వాళ్ళు కూర్చున్న తీరు, వాళ్ళు కాసేపు కూర్చుంటారు, వాళ్ళు బుర్ర పేలిపోద్ది, అక్కడి నుంచి వెళ్తారు, బయటికి వెళ్తారు, టీకి వెళ్తారు, కాసేపు కారులో తిరుగుతారు, వస్తారు. వాళ్ళు చేసేది ఇప్పుడున్న యంగ్స్టర్స్ టీమ్స్ కానీ, సీనియర్ టీమ్స్ కానీ, వాళ్ళకి దండం అండి నిజంగా. ఎందుకంటే ఆ బాధని నేను కొన్ని ఇయర్స్గా పడుతున్నానండి. అది బయటకు వచ్చినప్పుడు ఓకే, ఎంఎస్ రాజు సినిమా వస్తుంది, ఏది అప్పటి కాలంలో చెప్తానండి, వెళ్దాం థియేటర్కి,
ఎంజాయ్ చేద్దాం అని మూడ్ తప్ప ఈ ఈ లోపల అంతర్భాగంలో జరిగే అంతర్మదనం ఉంచండి సార్ ఎవ్వరికీ తెలియదండి. అప్పుడు కాలం నుంచి కూడా పాతకాలం ఎన్టీఆర్, కేవీ రెడ్డి గారి కాలం నుంచి కూడా మీ లైఫ్లో అలాంటి ఒక పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. సినిమా కోసం ఆలోచించి మదన పడిపోతూ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చాలా ఉన్నాయండి, ఏదైనా ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి. దానికి మళ్ళీ చెప్పాను కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 జస్ట్ ఆ పెయిన్ తెలియడానికి సార్. లేదండి, ఒక నిద్రలేని రాత్రి చెప్పుకోకూడదండి. ఒక నిద్రలేని రాత్రి గాని. వద్దండి వద్దు. అవన్నీ మనం బయట చెప్పుకోకూడదు. అవన్నీ మనలో ఉంచుకుంటాను బెటర్ అండి. ఉమ్. కానీ ఆ పెయిన్కి పడుతున్న వాళ్ళందరూ కూడా ఇవాళున్న టీమ్స్ అన్నీ కూడా సార్ హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు సినిమా పిచ్చి, ఆ సినిమాని లెగ్గొట్టాలి, వాళ్ళు సినిమా డైరెక్టర్లు అవ్వాలి, అది ఇది ఇంప్రెస్ చేయాలి, మా డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలి కాదండి. ఉమ్. ఆ సినిమా మీద పడుతున్న వాళ్ళ సినిమా ఒక్క డైలాగ్ ఇస్తే కూడా ఆ డైరెక్టర్ తీసుకుంటాడేమో ఇచ్చే చాలామంది యంగ్స్టర్స్ హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళందరికీ. సార్ యాక్చువల్గా మీ విషయానికి వస్తే నేను ఇంటర్వ్యూ ముందే అడిగాను. నాన్నగారు చిరంజీవి గారితో ఆ రోజుల్లోనే 2 సినిమాలు చేశారు. మీ ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా క్లోజ్, మంచి రిలేషన్ ఉంది. అయితే మీరెప్పుడు ఆయనతో ఒక పెద్ద మూవీ ప్లాన్ చేయాలి ఇలాంటి ఆలోచన ఎంతో అది అంటే అనుకున్నామండి. ఆయనే ఒక బర్త్డే రోజు పార్టీ రోజుని అన్నారు, మనం ఒక మంచి ప్లాన్ చేద్దామమ్మా అన్నారు. తర్వాత అదేదో కథ దొరకలేదు మాకు. తర్వాత ఇంకో స్టేజ్లో రామ్ చరణ్ని ఇంట్రడ్యూస్ చేద్దామమ్మా అన్నారు. ఓకే అన్నారు అంటే కూడా ఆయన కూడా దాన్ని ఏదో పట్టుకున్నాం కథని అది ఇది అనుకున్నాం. కానీ మళ్ళీ ఆయనకి వెళ్ళి చెప్పాను, సార్ నాకు రావట్లేదండి. ఆ టైంలో ఏదో ఫిల్మ్స్ జరుగుతున్నాయండి, నువ్వు తర్వాత అనుకుంటా, ఏదో రావట్లేదండి. ఆ టైంలో నేను ఆపేశానండి. అంటే ఏదో అంటే మేకింగ్ సమ్ మీడియాకర్ ఫిల్మ్స్ లైక్ ఆట, మస్కా ఇలాంటి కొన్ని మీడియాకర్ ఫిల్మ్స్ తీస్తున్నాను నేను. సార్ అందుకని ఆపేశాను. వద్దు, ఇది కాదు, వద్దు. మళ్ళీ ఏదో మన యాటిట్యూడు, మన తాలూకు సినిమాను చూస్తున్న విధానం, అప్డేట్ అయ్యే విధానం అన్నీ కూడా ఇది కరెక్ట్గా లేదు. ఫార్ములా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్కి వెళ్ళిపోతున్నాను నేను. మీరు అనేది కరెక్ట్. ఆ ఫేజ్లో మీ లైఫ్లో ఏదో జరిగింది. నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా దాకా ఎంఎస్ రాజు వేరు. ఆట, మస్కాక్ ఓకే, ఆటకు డబ్బులు వచ్చింది, సేఫ్ ప్రాజెక్ట్. ఈవెన్ మస్కాక్ కూడా సేఫ్ ప్రాజెక్టే. బట్ ఆ 2 సినిమాల ఎంఎస్ రాజు వేరు. సో ఏం జరిగింది మీ లైఫ్లో? అదే నేను అవుట్డేటెడ్ అయిపోయాను. ఓకే మేబీ అంటే ఎందుకు అవుట్డేటెడ్ అయిపోయానంటే, మళ్ళీ నేను ఎప్పుడూ కూడా వరల్డ్ సినిమా చూస్తానని చెప్పాను కదా, మార్నింగ్ సినిమా చూస్తాను. ఎక్కడో 3 సక్సెస్లు అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయిన మైండ్ అయి ఉంటుంది. నేను కష్టపడతాను కానీ వర్కౌట్ అవ్వట్లే. అంటే ఏదన్నా ఏదో పాత కథలు ఇస్తున్నాను నేను మళ్ళీ. అంటే నేను ఎక్కువ అంతకుముందు చేసినంత రీసెర్చ్ చేయట్లేదు అని ఎందుకో దాని అక్కడ ఆపేశాను. తర్వాత మా అబ్బాయి కెరీరు సార్ మెల్లగా దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. మైండ్ ఎక్కడ రిలాక్స్ అయిపోయింది. ఓకే, ఫ్రెండ్స్ ఏదో కాసేపు కార్డ్స్ ఆడదాం, వాళ్ళతోటి కొంచెం రిలాక్స్ అవుదాం అనే మూడ్లో ఎక్కడో రాంగ్ వెళ్ళిపోతుంది. అది చాలా ఇయర్స్ పట్టింది సార్. అది మేబీ చాలా మందికి ఉంటుందేమో, క్రియేటర్స్కి ఉంటుందండి. బట్ ఐ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇయర్స్. మళ్ళీ డర్టీ హరీ తోటి మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఆ స్లోగా మెల్లగా చూసి ఇప్పుడు అగదా ఈ టీజర్ చూస్తే పూర్తిగా మళ్ళీ ఆ క్రియేటివ్ జోన్లోకి వచ్చేసినట్టుంది బ్రెయిన్. రావాలండి, నాకు అవసరం అండి. అయితే అప్పుడు రామ్ చరణ్ గారి లాంచింగ్ ప్రాజెక్టు మీరు వెళ్ళి చిరంజీవి గారి దగ్గర రావట్లేదు సార్ వద్దు అని చెప్పినప్పుడు, వద్దు అని అనలేదు, నాతో వద్దు అని మీరు అన్నప్పుడు వద్దు అనేసి ఆయన రియాక్షన్ ఏంటి? ఏమంటారండి చెప్పినప్పుడు? లేదు నేను సారీ చేయలేను అని నేను చెప్పలే డైరెక్ట్. పరుచుడు అంటే ఎవరితో ఓకే, నేను చెప్పే ధైర్యం నాకు లేదు కదా. ఆయన వెళ్ళి చెప్పారు, ఏదో మన వాడు వర్కౌట్ అవ్వట్లేదు ఏదో కరెక్ట్గానే. తర్వాత చరణ్ ఏ సినిమా రిలీజ్ అయినా తనకు ఫోన్ చేస్తాను. చరణ్ కానీ బన్నీ కానీ ఇద్దరు కూడా దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ నువ్వాస్ అని వద్దంటాను. ఆ టైంలో అల్లు అర్జున్ నన్ను వచ్చి ఆ ఫిలింకి నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదండి, అప్పటికే నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను కదా, నన్ను ఎందుకు పెట్టుకోలేదని అడిగాడు రోజు. అడిగితే ఫ్యాసినేట్ అయిపోయాడు ఆ సినిమా చూసి. అంటే నేను అన్నాను, బన్నీ నువ్వు రఫ్ అండ్ టఫ్గా ఉంటావు, నువ్వు అలాంటి హీరో అవుతావు, నీకు 1 ఎకరం పండించమంటే 10 నిమిషాలు పండించేస్తావు. ఓకే, నువ్వు ఎక్కడికో ఫారెన్ వెళ్ళావు, అక్కడ నుంచి తిరిగి వచ్చావు అనే యాటిట్యూడ్లో నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ. అందుకనే అబ్బాయిని పెట్టుకున్నాను.
వాడికి అంత ఈజీ కాదనిపించింది, నీకు చాలా ఈజీ అనిపించింది అంటే అమ్మ అంత ఆలోచించారు. యువర్ రైట్ సార్. అయితే ఒక విషయం చెప్పండి, ఓపెన్గా చెప్పండి. నువ్వు వస్తుంటే నేను వద్దంటున్న సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి షూటింగ్ ప్రాసెస్లో కానీ ఫైనల్ రష్ చూసుకునే వరకు ఆ సినిమా హిట్ అవ్వద్దని ఆ సెట్లో నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి ఎంఎస్ రాజు. మిగతా ఎవ్వరికీ నమ్మకం లేదు, నిజమా అబద్ధమా? ఉందండి, ప్రభుదేవకు నమ్మకం ఉంది. ఓకే, మిగతా ఎక్కువ మందికి అందరికీనండి, తీసే కెమెరామెన్ వేణు గారికి, అందులో యాక్ట్ చేసే అందరికీ 100% ఈ సినిమా బాగా ఆడుతుందండి. కానీ నాకు నమ్మకం ఎప్పుడు పోయిందంటే ఒక స్టేజ్లో పోయింది. అప్పుడు మేమంతా అరకులో ఉన్నాం. ఓకే, ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో ఇచ్చాను, ఇది మళ్ళీ చెప్తున్నా. ఏం చేయాలి, ఇంతమంది యూనిట్ ఉన్నారు, 250 మంది యూనిట్ ఉన్నారు, ఎంతమంది ఫైట్ మాస్టర్లు, ఫైటర్స్, ఈ రకరకాల పీపుల్ ఉన్నారు, ఎట్లా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ప్యాకప్ చెప్పేశాను. ఎంటైర్ యూనిట్ వాజ్ ఇన్ అరకు, మొత్తం వెళ్ళిపోయాం. అందరికీ అర్థం కాల, అడిగే ధైర్యం లేదు ఆవిడకి. వెళ్ళిపోయి 1 month తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాను. నేను ఎలా రిఫైన్ అయ్యాను, దాన్ని ఎలా చేసుకొచ్చాను. అంతకుముందు శ్రీహరి ఫస్ట్ స్టార్టింగ్లో జైల్లో ఉండాలా వెళ్ళేవు. ఓకే, అవన్నీ ఎలాగో అవి ఇవి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఎక్కడో ఒకటి జైల్లో ఉన్నాడు చూశాను, స్టార్టింగ్లో ఎలా ఉంటే ఎలా ఉంటుంది. ఆ సినిమాకి ఈ సినిమా సంబంధం లేదు. ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక ఆత్రేయ గారు లాంటి కూడా వర్షం వస్తే ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యాడు. అప్పుడే మంచి సాంగ్ వచ్చింది. అలా రకరకాల ఫిల్మ్స్ చూసి ఓకే ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఆఖరిని దీని ఎండింగ్ ఎలా ఉండాలి, జైల్లోంచి బయటకు వస్తాడు, అప్పుడు వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, కొన్ని ఏళ్ళు అయిపోద్ది కదా, వీళ్ళిద్దరు రిసీవ్ చేసుకుంటారు, అయిపోయింది ఏంటి కదా అంటే వీళ్ళిద్దరూ అన్నయ్య వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. స్పాట్లో అనుకున్నామండి, షూటింగ్ జరిగేటప్పుడు స్పాట్లో అనుకుని వాళ్ళకి పెళ్లి బట్టలు తెప్పించి టపటపటపట పెళ్లి బట్టలు తెచ్చి అక్కడికి ఆయన ఎదురుగుండా ఇప్పుడు మీరు వచ్చి మా పెళ్లి చేయండి అంతదో, దాంతో సినిమా ముగుస్తుంది. అవన్నీ మ్యాజిక్ మూమెంట్స్ అండి అవన్నీ. అయితే ఇంకో విషయం చెప్పండి సార్, ఒక హీరోయిన్ డేట్లు అడిగితే ఏదో డైరీ చూసుకొని ఈ డేట్లకి ఉంటాయి చెప్పడం ఒకటి, లేదా నాకు కుదరదని చెప్పడం ఒకటి. డైరీ ప్రొడ్యూసర్ చేతికి ఇచ్చేసి మీకు ఎప్పుడు కావాలో మీరు రాసుకోండి, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పడం అసలు ఎక్కడా జరగదు. ఎంఎస్ రాజు గారికి త్రిష మధ్యగా జరగద్దంటే ఏంటిది? అయ్యో త్రిష ఇస్ మై ఆల్ టైమ్. అసలు తను చూసుకున్నట్టు, తను నన్ను కేర్ తీసుకున్నట్టు, ఫర్ హర్ ఐఎమ్ లైక్ ఎ గాడ్. అంటే ఒక వర్షం సక్సెస్ అనేది ఎందుకు పెట్టుకున్నాను అమ్మాయికి తెలియదు. అప్పుడు అమ్మాయి క్యారెక్టర్ కానీ ఫేస్ కానీ ఒక సినిమా కుదరక అర్జున్ అనే ఫిలిం పెట్టుకున్నారు. ఓకే, ఆ ఫేస్ కుదరలేదు, అంటే వాళ్ళకి ఒక వేరే కైండ్ ఆఫ్ ఫేస్ కావాలి. ఆ టైంలో అక్కడ ఉన్న ఫొటోసే కదా, అప్పుడు ఇవన్నీ లేవు, ల్యాప్టాప్లో లేవు కదా. ఆ ఫొటోస్ మహేష్ బాబు దగ్గర చూశాను. ఏంటి బాగుంది కదా బాబు అన్న, క్యారెక్టర్ సూట్ అవుతుంది అన్నారని డైరెక్టర్ గారు అన్నారు. ఓకే నేను పెట్టుకోండి అన్నారు. అప్పుడు అమ్మాయి ఆ సినిమాలో లేను, వాళ్ళతో కలిసి ఒక్కడు చేశారు, లేను అనే ఒక డిజెక్షన్లో అమ్మాయి ఉన్నట్టుంది. నా నుంచి ఫోన్ రాగానే ఒక కేక, వెంటనే మేము వస్తున్నామండి వచ్చేయమంటారా అంటే లేదు నాకు వేరే పని ఉంది, సాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి, నేను అక్కడికి వస్తాను అని చెప్పి టపటపా నేను అక్కడికి వెళ్ళడం. వాళ్ళు ఫ్లాట్లు ఉన్నారు అప్పుడు వాళ్ళు. ఓకే, ఫ్లాట్కి వెళ్ళాం. అప్పుడు లేదు త్రిష లేదు, ఇప్పటికీ గుర్తు నాకు. వాళ్ళ అమ్మ ఉంది, మాట్లాడుతున్నాను, ఉమ్మగారు అది ఇది అని మాట్లాడుతున్నాను. ఆవిడకి నేను పెట్టుకుంటే బాగుండు ఈ సినిమాలో, ఆల్రెడీ రిజెక్ట్ అంటే నా ఉద్దేశంలో రిజెక్ట్ కాదు, క్యారెక్టర్ సూట్ అవట్లా, చాయిస్ కాదండి, క్యారెక్టర్ సూట్ అవట్లా. అమ్మాయిని చూసిన తర్వాత ఫైనల్ చేద్దాం అని అనుకుంటున్నాను నేను. వచ్చింది ఆ అమ్మాయి, మంచి జీన్స్లో వచ్చి కూర్చుంది ఇక్కడ నేను కూర్చున్నా, అక్కడ కూర్చుంది. ఏంటి చిన్న టమ్మీ ఉంది, ఎక్సర్సైజ్ అన్న. ఓకే అంది. అంటే వాళ్ళకి అర్థమైపోయింది నేను సినిమా పెట్టుకుంటున్నానని. సో వెంటనే ఉమ్మగారు అంది, వాళ్ళ మదరు, అయితే మీరు సినిమా పెట్టుకుంటారన్నమాట అంది. అందుకే కదా చెప్పింది. అంతే, ఇంక అక్కడి నుంచి అమ్మాయి వెనక్కి తిరిగి చూడలేదు, ఒక్క ప్రశ్న అడగలేదు. ఆ అమ్మాయికి ఎంత అభిమానం అంటే, నేనంటే ప్రాణం అమ్మాయికి. అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ సీన్ చూడదు, నాకు ఏం వద్దు, ఇట్స్ అన్ ఎంఎస్ రాజు ఫిలిం, నాకు స్పాట్లో ఇచ్చేయండి సీన్ అంతే.
ముందెళ్ళి చదువుకోవడాలు ఏముండదు. అది కాదండి, మీరు ఎవరి తమిళ్ని నేర్చుకోండి. నో, స్పాట్కి వచ్చి నాకు చెప్పండి సీన్, అంతే. ఆ ప్రశ్న అడగను, ఏం అడగను, ఎక్కడ డ్యాన్స్ చేయమంటే చేస్తాను. 75 రోజులు వర్షం అండి. సార్. 75 రోజులు అమ్మాయి మీద వర్షం పడింది. బా. అప్పుడు వర్షానికి వంశీ పైడిపల్లి నా దగ్గర ఆ సినిమాకి పనిచేశాడు. దానికి పనిచేస్తే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తే తను మొత్తం రెయిన్కి అంతా ఇన్ఛార్జ్ సరే. ఓకే. అప్పుడు అమ్మాయి కొంచెం పక్కనేయండి అని అతను చెప్పేది అరిచివ్వండి గట్టిగా ఇక్కడి నుంచి. సో అట్లా అమ్మాయి కొన్ని సీక్వెన్సెస్ అయితే నా వల్ల కాదు ఏడ్చేది అమ్మాయి. నేను చెప్పాను కదా, చాలా కష్టం ఉంటుంది, రైలు వెళ్తూ ఉంటుంది, దూకాలి అని చెప్పాను కదా నీకు. కళ్ళు నీళ్ళు పెట్టుకుంటే అట్లాగా వెళ్ళిపో, నీ ఇష్టం, నువ్వు వచ్చి అలా పట్టుకునేది లేదు, నేను చేస్తాను. అక్కడి నుంచి అమ్మాయి షీ బికేమ్ రియల్లీ క్లోజ్. అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది అమ్మాయి. సార్. తను అక్కడి నుంచి నెక్స్ట్ నువ్వు వస్తానే వద్దంటున్నా. మేము అసలు అమ్మాయిని అనుకోవాలి నేను. ఓకే. ముందు తను కాదు, ఏ అమ్మాయిని పెట్టాలో కూడా తెలియదు. మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలి. అమ్మాయి వచ్చేసింది, వచ్చి బుక్ తీసుకొచ్చింది. మధ్యలో ఎవ్వరూ లేరు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసింది. ఏంటి వస్తున్నావు, ఏంటి ఏం పని ఉందా, వేరే పని ఉందని చెప్పింది. ఇదే డైరెక్ట్గా మా ఇంటికి వచ్చింది, భోజనం చేసింది. నేను సాయంకాలం వెళ్ళిపోతున్నానండి ఫ్లైట్కి అంది. తీసింది, బుక్ తీసింది. ఎప్పుడు కావాలి చెప్పండి, నేను ఇక్కడ డిసైడ్ చేయలేదు కదమ్మా, అందులో రాసుకోవాలి చెప్పండి. దట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వన్ హీరోయిన్ ఆర్ హీరో హస్ ఆస్క్డ్ మీ. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్. రాత్రి 3 గంటలకి మీరు ఫోన్ చేసి ఎవరితో మాట్లాడడానికి మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారు అని ఒక ఇంగ్లీష్ పత్రిక అడిగితే ఓన్లీ ఎంఎస్ రాజన్ ఇచ్చింది అమ్మాయి. అటువంటి ఒక అమ్మాయి ఇవాళ ఇంకా హీరోయిన్గా కొనసాగుతుంది, మంచి పొజిషన్లో ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ హర్. నేను ఐ థింక్ ఐ హ్యావ్ టు గో అండ్ మీట్ హర్. తను ఎప్పటి నుంచో మళ్ళీ ఇంకో సినిమా అంటుంది. సినిమా కోసం కాకపోయినా కూడా నేను వెళ్ళినప్పుడు మెడ్రాస్ వెళ్ళినప్పుడు వెళ్ళి సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఐ గో ఫర్ సమ్ బ్రేక్ఫాస్ట్, వెళ్తాను, కూర్చుంటాను, ఆకవులు చెప్తూ ఉంటుంది. మళ్ళీ నాతో సినిమా చేయలేదు, అది చేశాను కదమ్మా 3 సినిమాలు చాలే, ఏం చేస్తాను లేదు. ఇలియానా అని పెట్టుకున్నానండి ఆట సినిమాకి. ఓకే. అంటే ఆట సినిమాకి ఇలియానా అని పెడితే ఆ అమ్మాయి అసలు అలిగింది నా మీద. ఎవరు, త్రిష, ఫోన్ల మీద ఫోన్లు చేసింది. నేను వచ్చేస్తానంది, షూటింగ్ వచ్చేస్తానంది. లేదమ్మా ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేసాము, ఎక్కడో రాజమండ్రిలో బోట్ మధ్యలో ఉన్నాము, ఆపలేను నేను షూటింగ్ అని చెప్పా. అప్పుడు కామ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఆ అమ్మాయిని సరదాగా పాప ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఆ రోజు తిరిగి కార్లో వెళ్ళేటప్పుడు, ఏదన్నా త్రిష నీలా దొరకదమ్మా, నీకులాగా దొరకదు. అవును కదా మీరు ఇబ్బంది పడతారు కదా అమ్మ. ఏం లేదు, ఇలియానాతో ఇబ్బంది ఏం పడలేదు, బాగా చేస్తుంది. అవునమ్మా ఇబ్బంది పడతానమ్మా నేను. అవును సార్ మీకు అవ్వాలి. అలా ఒక్కొక్కరిని లైక్ నా ఇంట్లో చిన్నపిల్లలాగా ట్రీట్ చేసేవాడు. ఎంతమంది స్టార్లు సార్, ఎంతమంది స్టార్లు. అయితే నేను ఈ మధ్య శ్రీహరి గారి భార్య విశ్వశాంతి గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు మాట్లాడుతూ నువ్వు వస్తా అంటే నేను వద్దంటున్న సమయానికి ముందు శ్రీహరి గారికి అప్పటికి సినిమాలు ఆడుతున్నాయి హీరోగా. సరే ఫెయిల్యూర్ ఉండొచ్చు, సక్సెస్లు ఉండొచ్చు, కానీ ఈ సినిమాకి అన్న క్యారెక్టర్లో చేయడానికి ముందుగా ఆయన ఒప్పుకోలేదు. ఎంఎస్ రాజు సినిమా కాబట్టే ఒప్పుకున్నారు అని డిస్కషన్ నడిచింది. శ్రీహరి గారిని ఎలా ఒప్పించారు? అంటే నేను అసలు ఒప్పుకోలేదు అనే ఛాన్స్ లేదు. ఆవిడ ఎలా చెప్పారో తెలియదు కానీ సార్, నేను ఆయన అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన డిస్కషన్, ఇంట్లో జరిగిన భార్యాభర్తల మధ్య జరిగిన డిస్కషన్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కథ చెప్పినప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు ఇలా పడినాయి. చేస్తున్నాను, డబ్బుల గురించి మాట్లాడద్దన్నారు ఆయన. చేసేశారు. లోపల ఏం జరిగింది, ఏం చెప్పారు అవన్నీ నాకేం లేదు, ఆల్రెడీ ఒప్పేసుకోవాలి, అయిపోయింది. మీ సినిమా అని మాత్రమే ఒప్పుకున్నాడు అంటే అప్పుడే ఆ వారం రోజుల్లోనే ఆయన డ్రెస్సు, ఆయన కట్టు, ఆయన పంచితీరు నేను సాధారణంగా నేను డిజైన్ చేస్తా, ఏమీ డిజైన్ చేయలేదు. ఆయన 4 రకాలుగా డిజైన్ చేసుకున్నాడు. ఆయనే పిలిపించుకున్నాడు, ఆయనే డబ్బులు ఇచ్చుకున్నాడు. ఆయనే పంచ్ ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది, ప్యాంట్ ఇలా ఉంటే బాగుంటుంది, షర్ట్ ఇలా ఉంటే బాగుంటుంది, అన్నీ చేసుకుని హెయిర్ క్రాఫ్ ఇలా ఉంటే బాగుంటుంది, బొట్లు ఇలా ఉంటే బాగుంటుంది, 4 రకాలు అన్నీ పంపించాడు నాకు ఆయన. ఇది బాగుంది,
ఇది బాగుంది అని పెట్టేసి పంపించేశాను. దట్ వాజ్ హిస్ డెడికేషన్. సార్ హీ వాజ్ అన్ ఎమోషన్ ఫర్ ద ఫిలిం సార్. అబ్బా హీ వాజ్ అన్ ఎమోషన్. అంటే మా అందరికి ఎమోషన్ అయినా అందరూ మాకు అందులో కావాల్సిన సిద్ధార్థ, అందులో కావాల్సిన త్రిష, వాళ్ళు పెట్టిన వాళ్ళందరూ ఎమోషన్స్ నాకు. సార్ ప్రభుదేవ, దేర్ ఆల్ యూనో ఆ సినిమాకి దేవుడు పెట్టేశాడు అక్కడ వాళ్ళని, అక్కడ పెట్టేశాడు. మీరు ఎంఎస్ రాజు చుట్టూ ఉండని పెట్టేశాడు అన్నది అంతే. అయితే మీ ఇంటర్వ్యూ చేస్తూ ఒక వ్యక్తి గురించి మాట్లాడకపోతే నిజంగా ఆ ఇంటర్వ్యూ పరిపూర్ణం అవుతుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఇన్ని అద్భుతమైన పాటలు సార్. అంటే ఆయన అందరికీ అద్భుతమైన పాటలు ఇస్తారు. మీ సినిమాలు ఇంకా బాగుంటాయి. ఈ ఇంటర్వ్యూ కోసం అంటే ఆ పాట నేను చాలాసార్లు విన్నాను. ఈ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ ఒక్కసారి ఫీల్ కోసం విందామని ఒక పాట వింటున్నాను. ఆ పాటలో జన్మంతా నీ అడుగుల్లో అడుగులు వేసే ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. మీ సినిమా స్టోరీ మొత్తం సార్ ఆ 2 మాటల్లో చెప్పేశాడు. సిరివెన్నెల గారితో మీ ప్రయాణం. అది చెప్పాను కదా, చాలా పార్ట్స్ తీయాలి ఆయన గురించి, నా గురించి ఏదైనా చెప్పుకోవాలంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్, ఐఎమ్ మిస్సింగ్ హిమ్ టుడే, మోస్ట్ క్లోజెస్ట్ పర్సన్ టు మీ. ఏదన్నా పంచుకునేవాడిని ఆయనతోటి. మా జర్నీ గ్రేట్ జర్నీ. అంతా నిశీధిలో జరిగింది, అంతే రాత్రులు. అంతా రాత్రి ఆయన ఊదే పొగ మధ్యన జరిగింది. ఆ పొగని దేవుడికి పెట్టే దాని ఏమంటే పొగ ఉంటుంది చూడండి, హారతి. అలా ఉండేది చుట్టూ. వాటి మధ్యన కూర్చునేవాడిని నేను. ఎన్నో పంచుకున్నాం. ఆఖరికి మనసంతా నువ్వులో సీతారామ శాస్త్రి గారి క్యారెక్టర్ ఆయనే వేయాలి. ఓకే, మీరు వేయాలి శాస్త్రి గారు అన్న, వేస్తానని అన్నాడు ఆయన. దానికి ఆ సీన్లో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషను బ్యూటిఫుల్. నాట్ యాజ్ అన్ యాక్టర్. అవును. పర్చూరి వెంకటేశ్వర గారితో పాటు డైలాగ్ ఇచ్చాడు ఆయన. ఎందుకంటే యాక్ట్ చేస్తా మేము ఇప్పటికీ గుర్తు నాకు. ఆ స్టేజ్ వెనక్కి వెళ్ళి నేను పరచూరి వెంకటేశ్వర గారు, శాస్త్రి గారు, దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆ ఇద్దరు లెజెండ్స్తో నేను కూర్చుని ఆ సీన్ రాయించుకుని తీరు రాయడం, వేడివేడిగా చిన్న బిట్ రాయడం, అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ తీయించడం, మళ్ళీ రావడం, తీయించడం. ఆ సీన్ అట్లా జరిగింది. నేను ఆ సినిమాలో ఉన్న చాలా కీలకమైన థింగ్స్లో కాంప్లికేటెడ్ సీన్ని ఫస్ట్ ఒప్పుకునేది నా వైఫ్ అయితే, సెకండ్ ఒప్పుకున్నది ఆయనే. దాని తర్వాత అందరితో ఒప్పించాను ఆ సీన్ని. ఏం సీన్ సార్ అది? బీచ్ సీన్ అండి. బీచ్లో తన ప్రేయస్కే తన ఐ లవ్ యూ చెప్తే కొడుతుంది. తన ప్రేయసే కదా, ఇద్దరు ప్రేయసి ప్రియులు ఎందుకు కొడుతుందని అందరూ అడుగుతున్నారు నన్ను. కానీ అమ్మాయి చెప్పాల్సి ఇతను కాదు, అతను. అదేదైనా కానీ ఉండే, అది ఇప్పుడు జనానికి మనం మాట్లాడుకునే జనానికి గుర్తుంటుందో తెలియదు అన్నీ. అది ఆయనకి ఎక్కింది, అది ఆయనకి ఎక్కింది, తర్వాత ఆదిత్యకి ఎక్కింది. ఫస్ట్ మావిడి, ఆ తర్వాత వీళ్ళిద్దరు. అలా మెల్లగా 15 రోజులు పట్టింది ఎక్కించడానికి. అప్పుడు తీసాం ఆ సీన్ని. అలా ఎన్నో జర్నీస్ జరిగినాయి మా మధ్యన. అంటే ఏది గుర్తుపెట్టుకోవాలో మాకే తెలీదు. చాలా జర్నీస్. పరుచూరి వెంకటేశ్వర గారితో దెబ్బలాట్లు జరిగాయి. సీతారామ శాస్త్రి గారితో దెబ్బలాట్లు కాదు. నేను ఏదైనా ఎందుకండి అదే దాన్ని గట్టిగా మాట్లాడినా, అలా కాదబ్బాయి, అట్లా ఉండేదే. సో దేర్ ఆర్ 2 different kinds of people టోటల్ ట్రావెలింగ్ ఇన్ మై లైఫ్. ఎవరు డైరెక్టర్ ఈ సినిమాకు డైరెక్టర్, ఇంకో సినిమా డైరెక్టర్ ఉన్నా కూడా కామన్గా మేము మా మధ్యన జరిగేది అట్లాగే ఉండేది. అట్లాగా సార్ ఇందాక మీరు చెప్పిన పాట పాడారు కదండి, ఆ పాట గురించి చెప్పాలంటే బ్యూటిఫుల్ థింగ్ ఇన్ మై లైఫ్ సార్. బ్యూటిఫుల్ థింగ్ ఇన్ సీతారామ శాస్త్రి గారి లైఫ్ ఆల్సో. ఆయన లైఫ్లో కూడా ఎప్పుడు చూడలే అట్లా, నా లైఫ్లో కూడా నేను ఎప్పుడు చూడలే. సిన్స్ ప్రభుదేవ వాజ్ న్యూ, అతనికి ఇదంతా విచిత్రంగా అనిపించింది. అది ఏంటంటే అక్కడ ఆ పాట ఆకాశం తాకేలా పాట కదా మీరు పాడింది. అవును, ఆకాశం తాకేలా పాట అదేంటో తెలియదు. ఆ పాట కావాలి. నాకు దేవిని అడిగాను, నాకు ఇక్కడ ఒక పాట కావాలమ్మా, నాకు ఎలాగిస్తావో తెలీదు ఏంటి అని అంటే, అప్పుడు 2-3 పాటలు పంపించాడు. అందులో ఇది నచ్చింది. ఓకే, అది కూడా తానానే నానానే 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 తానానే నానానే నానానే అంతే పంపించాడు. ఆ చిన్న బీట్ వేసి పంపించాడు. ఎందుకంటే తనకి తెలియదు సిచ్యువేషన్ కరెక్ట్గా. ఇందులో 3-4 పంపిస్తే ఇది నాకు నచ్చింది. ఓకే, ఇది కనపడుతుంది సినిమాలో.
అని అనుకుని శాస్త్రి గారి దగ్గరికి వినిపించాను. ఇది ఎందుకు వినిపిస్తున్నారండి అన్నాడు. ఫస్ట్ టైము నాకు ఆయనకు మధ్యన వైరం కాదు, ఒక సరైన అండర్స్టాండింగ్ జరిగింది ఫస్ట్ టైం అది. ఆ పాట విషయంలో ఎందుకంటే అది చాలా అంటే ఒక అతీతమైన పాట అది. అంటే ఒక అతీతమైన పాటని అది ఏది అర్థం చేసుకోలేదంటే ఏది లేదు. ఈ ఒక్కటే అర్థం కాలేదు దానికి. మా ఇద్దరు లైఫ్లో అర్థం కానిది ఒకటే, వెరీ ఫ్రాంక్లీ. అంటే నువ్వు సిచ్యువేషన్ ఏంటి అని నాకు తెలుసు కదా, అక్కడ పాట ఎట్లా వస్తుంది, ఏం రాయాలి నేను, లాగుద్దేమో పాట, ఎందుకు అక్కడ పాట అనేది డిస్కషన్. ఆయన స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు బాగా. ఖచ్చితంగా ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్ వి ఫేస్డ్. లైక్ ఆయనకు అర్థం కాలేదు అనేది నాకు అర్థం అవుతుంది, ఆయనకు అర్థం కాలేదు. సరే శాస్త్రి గారు నేను చెప్తాను, నేనేం చేయాలో చెప్తాను, నేను మళ్ళీ వస్తానని చెప్పాను. సరే మేము వెళ్ళిపోయాము. ఆయన పాటకి ఆయన వేరే పాటలు రాసుకుంటున్నారు, లేకపోతే మంద ఇంకో పాట రాస్తున్నారు. వి వెంట అరకు 3-4 సార్లు వెళ్ళినాం, అందులో ఒకసారి వెళ్ళినప్పుడు నేను ప్రభు బాగా దగ్గరగా మూవ్ అయ్యాడు. ప్రభు ఇట్లా ఉందో పని చేద్దాం ప్రభు, మనం తీసేద్దాం పాటని, షూట్ చేసేద్దాం అని ఇద్దరం కలిసి, ఇందులో ఇలా ఉంది కాబట్టి ఇది మాంటేజ్లతో ఇది మాంటేజ్. మేము ఇద్దరం కలిసి ఇక్కడి నుంచి ట్రావెల్ అయినప్పుడు ఫ్లైట్లో వెళ్ళాము, ట్రైన్లో వెళ్ళాము గుర్తులేదు. మొత్తం అతను హింస పెట్టేశాను, అతను నన్ను హింస పెట్టేశాడు. ఇద్దరు కలిసి ఒకళ్ళని హింస పెట్టుకుంటా మొత్తం పాట అంతా చేసుకుని వెళ్ళి, అక్కడ కూడా ముందే పెట్టద్దు, ఒక 2-3 రోజుల తర్వాత పెడదాం అని వేరే సీన్లు తీస్తా ఈ పాటను అనుకున్నాను. మధ్యలో గ్యాప్లో లంచ్, అతను భోజనం చేస్తూ ఉంటే ఇక్కడ ఇది ఉంటే బాగుంటుందా అంటే ఇలాగా అలా ఉంటే బాగుంటుంది, భోజనం ఇక్కడే పెట్టేవాడు, ఇక్కడ విసుకునేవాడు కాదు పాపం. అవును సార్ అలాగా అతని సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకున్నాను. నా సైడ్ నుంచి కొంత, హీరో వెళ్ళి ఒక చిన్న బర్డ్ పారిపోతుంటే బర్డ్ పట్టుకునేవాడు, అది పట్టుకునేవాడు, ఇది పట్టుకునేవాడు, ఇవన్నీ చేసాం. అక్కడేదో అతని సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ అన్నారే మీరు, కొంచెం లుంగి ఇలాంటిది వస్తుందని చెప్పి ఇద్దరు కలిసి లుంగి వస్తూ ఉంటే ఇలా చూడడం. అతను కొంత చెప్పాడు, నేను కొంత చెప్పాను. అతను మాస్టర్, గొప్ప మాస్టర్ అతను. మేక డెలివరీ అవుతుంటుంది అప్పుడు, అది వేరే కథ, అది వేరే, అది ఇందులో లేదు, అది ఇందులో లేదు. అదంతా మొత్తం రాసుకున్న తర్వాత వి స్టార్టెడ్ షూటింగ్ ఇట్. ఆ షూటింగ్ అంతా కూడా తానా నేనా అనేది వస్తూ ఉండేది. వీళ్ళందరూ చూసారు, తానా ఎంతసేపు తీస్తారు, ఇవన్నీ తీసాను అయిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. ఆ మొత్తం ఎపిసోడ్లు అయిపోయింది, తీసాం, పక్క వెళ్ళిపోయింది. సో ఇట్ వెంట హైదరాబాద్. అప్పుడు ల్యాబ్ ప్రాసెసింగ్ ఉండేది కదా, అది చేసి పెట్టండి, మేము అక్కడికి వచ్చినప్పుడు చూస్తా ఉన్నాం ఏదో అన్నాము. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారితో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ తీస్తున్నాం, కారం సీక్వెన్స్ ఏదో. అవును తీస్తున్నప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న మేకపిల్ల ఏండడానికి ఇబ్బంది పడుతుంది, దాంట్లో చాలా ఉన్నాయి మేకపిల్లలు. నేనేదో ఇక్కడ కూర్చున్నాను, అక్కడేదో అతను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రభు, ఇక్కడ మామూలుగా చూశాను, జస్ట్ ఇబ్బంది పడుతుంది. ఆ ఒక్క క్షణంలో ఐడియా వచ్చింది, ఇది ఆ ఇద్దరు లవర్స్ ఎవరైతే దూరంగా ఒకే ఇంటి దగ్గర, అటు మేడ మీద అమ్మాయి, ఇక్కడేమో పొలంలో ఈ అబ్బాయి ఉన్నారు ఆ దూరం, వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ వచ్చి చూస్తే చాలా హృదయంగా ఉంటుంది అనేది ఒక్క సెకండ్లో థాట్ వచ్చింది. ఆ రోజు త్రిష లేదు, ఆ అబ్బాయి ఉన్నాడు. మరి త్రిషలాగా అలా తీయాలి, ఇక్కడి నుంచి అరిచాను, సిద్ధు ఇక్కడ రా అని. అతనికి అర్థం కాల, ఎందుకంటే ఆ సీన్ వల్ల ఉన్నాడు, ఎందుకంటే కారం తీయాలి కదా, అదేదో ప్రాక్టీస్ జరుగుతుంది అక్కడ. రా ముందన్నాను అతనికి, సార్ ఇక్కడ రా అరిచాను గట్టిగా, ప్రభు నువ్వు రా. అక్కడ ప్రకాష్ రాజ్ గారికి నేనంటే చాలా గౌరవం, పిలుస్తున్నారంటే ఏదో కారణం, ఆయన వచ్చాడు. వీళ్ళందరూ వస్తే నేను చెప్పాను, నువ్వు వెళ్ళు ఇలా వెళ్ళు. అప్పుడు అతను డైరెక్టర్ మర్చిపోయాను కాసేపు, నేను డైరెక్టర్ అనుకుంటా. ఇలా వెళ్ళు, అది ఏంటది, దాన్ని పట్టుకులా చూసి, ఇటు చూడు నా ఇంకా, నేను ఇక్కడ కూర్చుని ఉంటా, ఇక్కడ మీ ఇంకెంత చూస్తారంట అన్నాడు. ఇక్కడ త్రిష ఉంది, నేను చూస్తావు, తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చావు, ఇది షార్టు అని చెప్తే ప్రభుదేవ్ చూస్తాడు. అతను కూడా అర్థం కావట్లా, టప్ప అది పడింది, తీసాడు. అతనికి అది మాంసం మొద్దది, అది పట్టుకున్నాడు. అతను ఏం ఫీల్ అవుతాడో తెలుసు నాకు. అది తీసాము, షార్ట్ అయిపోయింది. 2 కెమెరాస్ ఉండే, ఇప్పుడు మా 2 కెమెరాలు తీసాము ఇమీడియట్గా. ఆ వేణుగారు, ఆయన నేషనల్ అవార్డు, ఆయనకి అంత ఫాస్ట్గా పని రాదు. రండి పరిగెత్తండి, ఇట్లాగే పరిగెత్తారండి అందరూ. అక్కడ అంటే ఎంతసేపు అయిపోద్ది కదా అక్కడ. అవును, మన టైం అయిపోయేలోపు అయిపోయిందండి. ఆడు వచ్చాడు, తీసాడు, అటు తీసాడు, అయిపోయింది. ఆ తర్వాత
వారం రోజుల తర్వాత త్రిష వచ్చినప్పుడు అదే బట్టలు ఉండాలి, అది స్టిల్ తీపిచ్చాను. అదే ఫేస్ ఉండాలి, అదే ఇది ఉండాలి. అది చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత సీన్ అయిపోయింది, అది అయిపోయింది, అంత అయిపోయింది. అప్పుడు అన్నాడు సిద్ధు, అది పట్టుకోవడానికి భయం వేసిందంటే కళ్ళ నీళ్ళు వచ్చేసిందండి. కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి కదా, అదే నాకు కావాలన్నాను. దాని తర్వాత నెక్స్ట్ త్రిష వచ్చినప్పుడు, నువ్వు ఇక్కడ కూర్చో, ఇద్దరు చూస్తూ ఉంటారు, ఏం చూస్తూ ఉంటారు, ఏదో చూస్తూ ఉంటారు, చూస్తూ ఉండు, కళ్ళ నీళ్ళు రావాలి నీకంటే. కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తాయండి, అక్కడ ఏం చూస్తానంటే అప్పుడు నేను చెప్పాను, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఆ రష్ ఉందా అండి, రష్ ఎక్కడ ఉంటుంది, అవును, అక్కడ ఎక్కడో ఉంది అన్నాడు. రేపు చేస్తానండి, ఆ రష్ తెప్పించున్నది. ఫస్ట్ టైము అమ్మాయి అడిగింది, మీరు ఏముంటుంది చేస్తాను, అక్కడ ఈ స్పాట్ మీరు ఏం చెప్తారు చేస్తాను, దాన్ని నువ్వు ఎందుకు అడుగుతున్నాను అన్నాను. కాదు చూడాలంది. మంకు పట్టు పెట్టింది ఆ రోజు. అడవాడు చేసి అక్కడి నుంచి ఒక మనిషిని తెప్పించి అది రెడీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అదేదో మొత్తానికి ఏ ఫార్మెట్లో చూపించాను నాకు గుర్తు. అమ్మాయికి చూపించిన తర్వాత, అమ్మాయి చూసిన తర్వాత అమ్మాయి చేసింది అక్కడ. అప్పుడు డెప్త్ అర్థమై ఉంటుంది. లేదంటే అమ్మాయికి ఎలా అర్థం అవుద్ది, అమ్మాయి నేర్చుకుంది, యాక్టింగ్ నేర్చుకుంది. నువ్వు వస్తే అవుతుంటాలో అమ్మాయి యాక్టింగ్ నేర్చుకుని యాక్ట్రస్సే, ఆ డెప్త్ నేర్చుకుంది అమ్మాయి. అది చేసింది అమ్మాయి. అది మొత్తం ఒకే సీన్ లాగా ఉంటుంది, కానీ తీసింది వేరు వేరు. చాలామంది తెలియదు అది. స్పాట్ డిసిషన్ అంటారు కదండి, ఇటువంటి ఎన్నో జర్నీ సినిమాలు. ఆ సినిమాయే కాదు, చాలా ఫిల్మ్స్లో. అసలు మీరు చెప్తుంటే సో ఈ ఫుటేజ్ అంతా తీసుకెళ్ళి ఆ రెండు కలిపేటప్పుడు ఒకేలాగా ఉంది. శాస్త్రి గారికి ఇచ్చారు ఇదంతా తీసుకెళ్ళి. సారీ చెప్పడం, ఇదంతా తీసుకెళ్ళి ఎడిట్ చేసి, ఒక రఫ్ ఎడిట్ చేసి, తానానే తానానే అనేది లూప్ చేసేదాన్ని, మొత్తం ఒక 3 నిమిషాల పాటు చేసేదాన్ని. అప్పుడు శాస్త్రి గారిని అప్పుడు ఎడిటింగ్ రూమ్కి ఒకసారి రండి పిలిస్తే, ఆయన ఎప్పుడు పిలిస్తే వెంటనే వచ్చేస్తారు ఆయన. సరే ఏదో పంపండి కారు అన్నారు, ఏదన్నారు, మొత్తానికి కారు పంపించాను, వచ్చారు, కూర్చున్నారు. రాత్రి 1 గంటకి ఎప్పుడో అప్పుడు రెడీ అయింది. అప్పుడు ఆ టైంలో రాస్తూ ఉంటారు పాట. అవును, అది మా మందే రాస్తాను అనుకుంటున్నాను నేను. లోపల ఎడిటింగ్ రూమ్ తీసుకెళ్ళి లోపల చూపించాను. చూశాడు. చూసిన తర్వాత ఇలా మెల్లగా వచ్చాడు, సైలెంట్గా వచ్చాడు, సిగరెట్ వెలిగించాడు ఆయన. మన ఇద్దరం నన్ను ఇంటి దగ్గర దింపుతావా అన్నాడు. అందరు దింపుతాను, సరిపదా అన్నాడు. మాస్టర్ తీసింది వచ్చి ప్రభుదేవ్, అతన్ని ఎక్కమని అనలేదు. నువ్వు వెళ్ళి పడుకో ప్రభు చెప్తాను అన్నాడు ఆయన. కారులో వెళ్తా ఉంటే నన్ను మామూలుగా హనీ అంటాడు ఆయన. ఆ హనీ, మీరు పేపర్ తెచ్చారా, ఒకసారి మీరు అంటాడు, ఒకసారి నువ్వు అంటాడు ఆయన. మీతో కూర్చుంటే పేపర్ పెన్ లేకుండా ఎందుకుంటాను సార్, తీశాను. ఆకాశం తాకేలా రాశాడు, ఆకాశం తాకేలా వడగాల ఈ నేల రాసుకో అన్నాడు ఆయన. రాశాడు, నీ పాట రేపు సాయంకాలం ఇస్తాను అని ఇంట్లో దిగిపోయి వెళ్ళిపోయాడు. ఆకాశం తాకేలా వడగాల ఈ నేల అని అనుకుంటా తెల్లారి వరకు అలా దాన్ని ఇంటికి వెళ్ళి స్నానం చేసి కూర్చొని దాన్ని చదువుతున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ రమ్మన్నారు. ఆ ఈవినింగ్ రాత్రి 1 గంట అయింది. ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఆయన ఇంకా లేవలేదు, ఎందుకంటే డే టైం రాసిన ఫస్ట్ పాట అది. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా రాసుంటారు ఆయన కొత్తలో, ఎప్పుడు రాత్రి రాసి ఆయన డే టైం రాశాడు. ఆయన హంట్ చేసింది, అది హాంట్ చేసింది. అది వెంటనే ఎక్కడ దాన్ని వదిలేస్తానని చెప్పి నేను వచ్చేటప్పటికి రాత్రి 1 గంట ఎప్పుడు ఆయన మెల్లగా దిగి వచ్చి కూర్చొని, నేను చాలా పేషెన్స్గా కూర్చునేవాడిని. కూర్చుంటే వచ్చేరాగానే ఇదిగో అబ్బాయి పాట పాడతానని చెప్పి పాట ఒకసారి విని ఆ ట్యూను ఇది పాడి మొత్తం వినిపించాడు ఆయన. ఒకటే టేక్ అంటే ఒకే చేంజెస్ లేవు. అంటే చేంజెస్ ఎలా ఉంటాయంటే, ఒకసారి నేను మేము ఎదురే కూర్చుంటాం, ఇంకెవరు ఉంటాం. ఒక పాట లంగా ఓణి అని రాశారు ఆయన. తన లంగా ఓణి అని పాడతారు ఆయన. లంగా ఓణి ఆఖరి బాగాలేదు, లంగా ఓణి బాగుందండి సార్, అక్కడ లంగా ఓణి బాగుంటాయి, నేమ్ బాగుంది వినడానికి, నేను చూశాను ఇందాక మీరు రాస్తూ ఉంటే. కొట్టుకుంటాడు, 1-2 గంటలు కొట్టుకుంటాడు ఆయన. సార్ లంగా ఓణి ముందు తెస్తే ఎలా ఉంటుంది నాకు చూశాడు ఆయన. పట్మని ఆ సిగరెట్ తీసి ఇంకో సిగరెట్ వెలిగించి, లంగా ఓణి నేటితో అయిపోయింది. ఒక చిన్న కెలుకుడు, అంత మా ఇద్దరి మధ్యన అంత ర్యాపోర్ట్ ఉండేది. ఐ రియలీ మిస్ హిమ్. వాట్ గ్రేట్ పీపుల్ ఐ వర్క్డ్ విత్. కోట రామకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వర గారు, శాస్త్రి గారు.
ఐ కెనాట్. అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, పేరు నేను చెప్పలేను, కానీ ఒకటి పేరు చెప్తే ఒకటి కోపం, నాకంటే ఆడెక్కువ. మీరు ఎంతమంది పేరు ముగ్గురు లిజెండ్స్, వీళ్ళ పేరు చెప్పినా ఎవరు కూడా అంటే ఇదేవారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, మీరు ఎంతమంది పేర్లు చెప్పినా దేవి అయితే మీ ఇంట్లో బిడ్డే. అది ఒక తండ్రి బిడ్డ మధ్య ఉండే, గురువు శిష్యుల మధ్య ఉండే అనుబంధం అది. నిన్నే నాకు ఇచ్చాడు ఒక ట్వీట్, నాది టీజర్ పెట్టి ఈ సినిమా నాకు చాలా నచ్చింది అని చెప్పి ఎంఎస్ రాజు గారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇచ్చాడు ట్వీట్. నిన్న అడిగారా మీరు? నేను అడగలేదు, మీరు అతనే ఇచ్చాడు. అంటే నా టీజర్ కూడా పెట్టాడు అందులో, బాధ్యత. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అతను పెట్టి వల్ల మరి అడ్వాంటేజ్ ఉంటుంది నాకు, అతని ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు కదా. సో ఇప్పటి వరకు నేను ఫాలో అవ్వకుండా 4 మిలియన్ వచ్చింది ఇప్పటికి. సో ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్తుంది. నా నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ లోపు ఎంత వెళ్తుంది అనేది చూద్దాం, అదే తెలిసి. సార్, ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చేసాము, చాలా మనస్ఫూర్తిగా నచ్చింది. అయితే నా చివరి ప్రశ్న, అగదా మూవీ ఎంఎస్ రాజుకి ఇంత కెరీర్ చూసి, ఇంత సక్సెస్ చూసిన ఎంఎస్ రాజుకి కొత్తగా ఏమి ఇవ్వబోతుంది, ఏం నమ్ముతున్నారు? కొత్తగా అని కాదండి, ఇది నాకు కొత్త సినిమా అనిపిస్తుంది, ఫస్ట్ సినిమా అనిపిస్తుంది నాకు. ఏ సినిమా ట్రీట్ చేశాను, కానీ ఇది మరీ నాకు ముఖ్యం అండి. ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా? సెకండ్ ఇన్నింగ్స్ కాదు, సెకండ్ థర్డ్ ఇన్నింగ్స్ చాలా అయిపోయినాయి, పడ్డాలు ఏడో చాలా అయిపోయినాయి. ఇది ఇన్నింగ్ అనేది పక్కన పెడితే ఈ సినిమా నాకు ఇంపార్టెంట్. ఆ దిశగానే పనిచేశాను నేను. రిలీజ్ కష్టాలన్నీ, రిలీజ్ కష్టం ఏం లేదండి, అంతా క్లియర్గా ఉన్నారు. సో రియలీ థ్యాంక్స్ టు మై సిస్టర్. నేను మళ్ళీ పేరు చెప్తున్నాను అనుకోదండి. ఈ సినిమాలో నన్ను నేను ఉన్నాను అన్నా, నీకు ఎంత పెట్టమంటావు చెప్పి నేను పెడతాను అని చెప్పిన మా విశాలక్ష్మి గారుకి మనస్ఫూర్తిగా ఎంతోమంది నాకు రుణం తీర్చుకోలేనని, నాకు మహేష్ లాంటి హీరోలు కూడా అన్నారు, కానీ ఆవిడ రుణం నేనైతే తీర్చుకోలేను సార్. నేను చెప్పాను, ఇది ఒక ఆల్రెడీ స్టేజ్ మీద చెప్పాను, ఇది ఒక డ్రీమ్ అని. చాలా డ్రీమ్స్ ఉన్నాయి, ఇది ఒక డ్రీమ్. ఈ డ్రీమ్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఈ డ్రీమ్ని సెల్యులాయిడ్ మీద పెట్టడానికి మెయిన్ రీజన్ ఆవిడే. సో ఇట్స్ లాట్ ఆఫ్ థ్యాంక్స్. సో అంతా వెయిటింగ్. మళ్ళీ మా ప్రయాణం మళ్ళీ ఉంది, అది అన్ని తర్వాత మీకు అన్ని తెలుస్తాయి త్వరలో. సో సినిమా రిలీజ్ డేట్ త్వరగా అనౌన్స్ చేయండి, త్వరగా రిలీజ్ చేయండి, మేము అందరం వెయిట్ చేస్తున్నాము. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.